ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అంత చివరి వరకు మాట తేటగా వస్తుందండి, వినబడుతుందా? ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రేమ వందనాలు. కొంతమందికి ఇంకా వందనాలు అందలేదు, అందరికి అందాయి సార్. వందనాలండి. ప్రభు కృపను బట్టి, ప్రభు ప్రేమను బట్టి హైదరాబాద్ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం పక్షంగా మనందరం ఇలా కూడుకోవటం, కలిసి ప్రార్థనలు చేయడం, ఒకరినొకరు పురుకొల్పుకొనుచు ప్రభు రాకడికి రీతిగా సిద్ధపడడం దేవుని చిత్తం, దేవుని కార్యం. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. హైదరాబాద్ ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమ పక్షంగా ప్రయాసపడుతున్న నా సహోదరులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించిన, ఆతిథ్యం ఇస్తున్న దైవజనులు మోజెస్ అయ్య గారికి, వారి కుటుంబానికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల ప్రార్థనలు, నిరీక్షణల ఫలితం ఇది. ఇంతకుముందే రావాల్సి ఉండింది, పరిచర్య ఒత్తిడిని బట్టి సాధ్యం కాలేదు. మొత్తానికి ఇప్పటికీ ప్రభు అవకాశం ఇచ్చారు. ఈ పూట దైవజనులతో కలిసిన ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం ఈ రాత్రి సంఘమైన కూడా ఈ రాత్రికి సంఘ కూడిక వారు ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మళ్ళీ రేపు రాత్రి సూరారంలో తమ్ముడు జబరాజ్ దగ్గర పరిచయం చేసి వెళ్తాను. సో ఎవరైనా మీలో మొట్టమొదటిసారిగా ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమానికి వచ్చి మాతో కలిసి ప్రార్థించిన వారు ఉంటే, ప్రభు చిత్తమైతే, మీకు ఇష్టమైతే ప్రభు రాకడ వరకు మనందరం కలిసి ఈ రీతిగా ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయాలనే హృదయ వాంఛతో మీకు హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేస్తున్నాను. రండి, మనం కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థనలు చేద్దాం. దేవుడు అలాంటి ప్రార్థనాత్మను అనుగ్రహించునుగాక. ఇంకా చక్కగా 12 గంటలకు కూడా వస్తున్నారే. మాకెట్ వచ్చింది మరి. ఇంకేదన్నా కారణం అయి ఉండొచ్చు, కానీ అడ్రస్ పెద్ద కారణం కాదు. ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమం అంటే కలిసి ప్రార్థన చేసే ఒక సమైక్య ప్రార్థనా వేదిక. ద వెరీ పర్పస్ ఆఫ్ దిస్ మీటింగ్ ఈస్ టు ప్రే టుగెదర్ యునైటెడ్లీ with one accord for the one single purpose, which is called the great salvation and revival of this great nation. ప్రార్థనా సమయాలు అయిపోయిన తర్వాత వస్తే మీరు ప్రసంగానికి వచ్చినట్టు లెక్క. మీరు వాక్య ప్రేమికులే కానీ ప్రార్థనా ప్రేమికులు కాదనే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ నింద మీ మీద తొలగునుగాక. ప్రార్థనా సమయానికి రండి. మాట్లాడరేంటి? హల్లెలూయా. ఇంకా ఓరి నాయన, ఇది నేను మొదలుపెట్టాక ఇంకెవరైనా ఆహ్వానించబాకండి, సరిపెట్టేయండి కూటమే కాదు. ఇక చాలు వచ్చిన కాడికి. వాక్య పరిచర్య ఆరంభించిన తర్వాత ఎవరికి ఆలయ ప్రవేశం లేదు, ముగించేయండి కూటమే కాదు. పరిచారకులు కిటికీలోని చూసే వాళ్ళందరూ ఇక అక్కడే కూర్చోబెట్టండి వాళ్ళని. దేవునికి స్తోత్రం. కాసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నేను ప్రసంగికుని కాదు, మీరు విద్యార్థులు కాదు, మనందరం సహోదరులం, సహదాసులం, సేవకులం. ఈరోజు ధూపం వేసే వంతు జకర్యాకు ఆ రోజు వచ్చినట్టు వాక్యం మీకు పంచే వంతు నాకు వచ్చింది. అంతకన్నా విశేషం లేదు. కనుక పంచిపెట్టే స్థానం తప్ప ఇదో పెద్ద బేభత్సమైన ఆధిపత్య స్థానం ఏమి కాదు. ఒంటి నిండా స్పృహ కలిగి దేవుని వాక్యం ద్వారా మీకు పరిచర్య చేస్తున్నాను. దేవుని పరిశుద్ధాత్మ నాకు నీకు సహాయపడునుగాక. చక్కగా దేవుని వాక్యాన్ని కలిసి ధ్యానం చేద్దామా, లేకపోతే నా పాటికి నేను చెప్పుకుంటూ పోనా? దట్స్ రియల్లీ వండర్ఫుల్. మీ భాగస్వామ్యాన్ని కోరుతున్నాను. నిశ్శబ్ద ప్రేక్షకులు మాదిరి ఉండిపోకూడదు. చక్కగా కలిసి ఏకీభవించాలని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈనాటి మన ధ్యానం కొరకై ఆది కాండము. మొన్న
ఓ చోట ఆది కాండము అని చెప్పగానే ఆ వ్యక్తి నా వైపు, అంటే విశ్వాసుల్లో ఒకడు, బాధగా ముఖం పెట్టి చూశాడు. అదేమిటంటే వాడి బైబిల్లో ఆది కాండము పురాతన గ్రంథము లేవట. చిరిగిపోయి గత 20-25 ఏండ్లుగా ఆ బైబిలే వాడుతున్నాడు ఆ మహాభక్తుడు. ఇటు ఆది కాండం అటు పురాతన గ్రంథం జీర్ణమైపోయింది చెదలకి. ఇక మిగిలింది అట్టుకొచ్చాడు. నేను వాడిని అడిగాను, నాన్న నీకు ఎన్ని జతల బట్టలు ఉన్నాయంటే, అంకుల్ దేవుని ఒక 20 వేస్తుంటే అన్నాడు, పరమ దుర్మార్గుడు కదరా నువ్వు, 20 జతలు బట్టలు పెట్టుకొని ఇంకో బైబిల్ ఎందుకు కొనలేదురా? అది ఎవడో దానం ఇచ్చిన బైబిల్, దాన్ని పెట్టుకొని తిరుగుతున్నావు ఇప్పుడు దాకా. బట్ట అమ్మైనా సరే కత్తిని కొనాల్సిందే. వెండిని సంపాదించుకున్నట్టుగా సంపాదించుకోవాలి. ఎవరైనా గిఫ్ట్ ఇస్తే, తేరగిస్తే దాన్ని మెయింటైన్ చేద్దామనే అలాంటి పిసినారి మనస్సు నశించునుగాక. బైబిల్ పిచ్చి పట్టుకోవాలి. ఎక్కడ కొంచెం మంచి డ్రెస్ కనపడితే కొనేసే ఆ బుద్ధి. బైబిల్ సంపాదించుకునే దానికి ఉండాలి. సో మీ అందరి దగ్గర మంచి బైబిల్ ఉండటాన్ని బట్టి నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఆది కాండము 48 మొదట 35వ అధ్యాయం 18వ వచనం చదివి సహాయం చేయండి. ఆది కాండం 35:18. ఆమె మృతి పొందెను, ప్రాణము పోచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. జగమెరిగిన ఈ లేఖన భాగంలో నుండి మీకు పరిచయం చేయుటకు ప్రభు నన్ను సిద్ధపరిచారు. ప్రియులారా, ఇక రాసేది చూసేది పెద్దగా ఏమి ఉండదు కాబట్టి హాయిగా ప్రశాంతంగా నా ముఖం చూస్తూ వినమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ప్రియులారా, నేను ఆగింది మీలో కొందరు ఇంకా ఆ 18 వచనమే చదువుతూ ఉంటే వాళ్ళ కోసం ఆగాను. రాహేలు మార్గములో ప్రసవిస్తూ చనిపోవడం, తన మరణ గడియలు తనకు అర్థమైపోయి ఆ కుమారుడికి బెనోని అను పేరు పెట్టడం, కెవుమని కేక వినబడగానే మళ్ళీ ఆనందోత్సాహాలతో సమీపిస్తున్న యాకోబునకు ఆ దగ్గర ఉన్న స్త్రీలో, సహోదరులో, దాసిలో, మంత్రసానులో ఎవరో ఏ లోపము లేని 12 మగబిడ్డను పట్టుకొని బయటకు వస్తూ, దేవుడు మీకు మరలా ఆరోగ్యవంతమైన లోపము లేని కుమారుణ్ణి ఇచ్చాడండి, కానీ నువ్వు అతిగా ప్రేమించి ఎన్నో సంవత్సరాలు తిప్పలుబడి కొలువు చేసి మరీ పెండ్లి చేసుకున్నటువంటి నీ ప్రియమైన భార్య చనిపోయింది అని చెప్పారు. సందర్భం కాదు కానీ మరి ఆ మాట వచ్చింది కాబట్టి ఒక మాట. యాకోబు కొలువు చేసి రాహేలును ప్రేమించాడు. యేసయ్య ఎక్కడ ఎవరి దగ్గర కొలువు చేసి మనల్ని ప్రేమించలేదు. యేసయ్య ప్రాణమిచ్చి ప్రేమించాడు. ఎంత తేడా అండి అది. యేసయ్యని కొలువు చేసి ప్రేమించినావు అని పాడటం చాలా కష్టం, బాధ అనిపిస్తుంది. యాకోబు స్థానములో, ఆ బుద్ధిహీనమైన ప్రేమ స్థానములో, 7 సంవత్సరాల పరువు తక్కువ పాలేరు తన స్థానంలో యేసయ్యను ఊహించుకోవడానికి మనసెట్లొచ్చిందో నాకు అర్థం కాలేదు. నాకైతే బొత్తిగా నచ్చని మాటది. చాలా బాధ అనిపిస్తుంది. నా ప్రభువుని అవమానపరిచినంత దుఃఖం కలుగుతుంది. యేసయ్య కొలువు చేసి మనల్ని ప్రేమించలేదు, అది యాకోబుకే చెల్లింది. ప్రాణమిచ్చి ప్రేమించాడు. తన స్థానం మనకివ్వడానికి మన స్థానానికి వచ్చాడు తప్ప అందుకొరకు అన్ని తగ్గించుకున్నాడు కనుక. అంతకన్నా యాకోబు స్థాయి కట్టబెట్టడానికి సరిపడా వ్యవహారం ఏమీ లేదు, ఉండదు, ఎప్పటికీ రాదు. తీవ్రంగా ఆ వ్యాఖ్యను నిరసిస్తూ విషయంలోనికి మరలా వస్తున్నాను. ఇతనికి బెనోని అనే పేరు పెట్టి చనిపోయింది ఆ తల్లి. బెనోని అనే మాటకు అర్థం మీకు తెలుసు కదా, దుఃఖపుత్రుడు అని. అంటే పుడుతూనే తల్లిని కోల్పోవడం అంటే ఎవరికైనా దుఃఖమే కదా. ఒక్క క్షణమైన తల్లి పొత్తెలలో ఆడుకోకపోతే, ఒక్క చుక్కైన తల్లి పాలు తాగకపోతే వాడు దుఃఖపుత్రుడే కాకపోతే ఆనందపుత్రుడు ఎలా అవుతాడు?
జీవితాంతం తల్లి లేని జీవితం దుఃఖపుత్రుడే కదా. దాదీలైనా ఆయాలైనా తల్లులైనా ఎంతమంది ఎన్ని చేసిన తల్లి స్థానం అయితే భర్తీ కాదు కదా. తల్లి లేని కుమారుడిగా వాడికి దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖాన్ని పూడ్చలేక వాడి ఏడుపున ఆపలేక తల్లి స్థానాన్ని మరి ఎవరు భర్తీ చేయలేక ఇంట్లో వాళ్ళకు కూడా దుఃఖం కలుగుతూనే ఉంటుంది. వాడికి మాత్రమే దుఃఖం కాదు కదా, వాడికి దుఃఖమే. వాడి వల్ల అందరికీ ఆ పేరు సరిగానే పెట్టింది ఆవిడ. రేపొద్దున స్కూల్కి పోతే ఏం పేరు రా నీ పేరు అంటే దుఃఖపుత్రుడు అంటే, అరే దుఃఖం అని పిలుస్తూ ఉంటే, అరే వేదన అని పిలుస్తూ ఉంటే బాగుంటుందా? సమాజం అంతా ఏమంటారు? వీడు నష్టజాతకుడు, నెత్తి మీద శని ఉంది, దరిద్రం ఉంది, మరణం ఉంది, పుడితేనే తల్లిని మింగేశాడు, ఆడితో కలవపకండి రానివ్వకండి, ఆడొస్తేనే దరిద్రం వచ్చిందిరా, శని ఉందిరా, నెత్తి మీద మరణం ఉందిరా అని మాట్లాడుతుంటే వాడి బాల్యం ఎంత ఘోరంగా ఉంటుంది. ఒక ప్రేమ గల తండ్రికి ఈ దారుణమైన భవిష్యత్తు అంతా కళ్ళ కనబడుతుంది. రక్తపు తడి ఆరని పసిగుడ్డుని చేతుల్లోకి తీసుకొని దుఃఖపడుతూ ప్రార్థనలు చేసుకుంటున్నాడు ఆయన. యాకోబు ప్రార్థనలన్నీ చాలా చిన్నగా ఉంటాయి, కానీ చాలా లోతైన భావాన్ని కలిగి ఉంటాయి. రాత్రంతా ఎబ్బోకు రేవులో ప్రార్థన చేసినప్పుడు ఎన్ని మాటలు వాడాడు సార్? ఒకటి, నీవు నన్ను ఆశీర్వదించు, లేకపోతే వదిలిపెట్టను. ఎప్పుడో సాయంకాలం మోకాల మీద పడి ఉదయం వరకు అతను చేసిన ప్రార్థనలో ఒక్క మాట, ఆశీర్వదించయ్యా, ఆశీర్వదించయ్యా. మాటలు చాలా తక్కువ ఉంటాయి యాకోబు ప్రార్థనలో. మీరు ఊహించండి, ఒకే ఒక్క మాటతో, ఒకే అంశం, ఒకే మాట, ఒక రాత్రంతా ప్రార్థన చేయగలరా? సాధ్యమవుతుందా? పోనీ భారతదేశ రక్షణ కొరకు లేదా సంఘ క్షేమాభివృద్ధి కోసం మనం ఒక రాత్రి అంతా ప్రార్థించాలని మోకరించాం. ఎప్పుడో సాయంకాలం మోకరించాం, ఉదయం వరకు సంఘమును ఆశీర్వదించు, సంఘమును ఆశీర్వదించు, సంఘం ఆ ఒక్క మాట అనగలమా మనం? నేను మా సంఘానికి ఒకసారి ఉద్బోధన చేస్తూ ఈ మాట అన్నాను, ఒక్క మాట మీద రాత్రి అంతా ఏడ్చేంత భారం రావాలి మనకని. రామగుండంలో నేను బైబిల్ స్కూల్లో టీచ్ చేస్తుంటాను. 2012 నుంచి ప్రిన్సిపాల్గా ఉన్నాను, 2008 నుంచి టీచ్ చేస్తుంటాను. అలాగా ఓసారి ఈ మాట మాట్లాడుతూ, ఒక మాట మీద, ఒక అంశం కోసం ఒక రాత్రి అంతా ఏడ్చే భారం నీకుందా అనే అంశం మీద ప్రసంగం చేస్తుంటే, ప్రసంగం చివరిలో సురేషయ్య గారు మెల్లిగా లేచి రూమ్లోకి వెళ్ళిపోయారు. ఆయన చాలా తక్కువ మాట్లాడతారు, హావభావాలు ముఖ కవలికలతోనే విషయం మేము అర్థం చేసుకుంటూ ఉంటాం. ప్రసంగం అయిపోయిన తర్వాత పాస్టర్ గారు ప్రైజ్ లార్డ్ అనుకుంటూ చేతి వచ్చి ముందుకు వచ్చి చేయి పట్టుకున్నారనుకోండి, ఆ రోజు దేవుడు అద్భుతంగా వాడుకున్నట్లు లెక్క. ప్రైజ్ లార్డ్ పాస్టర్ వెళ్ళిపోయాడు ఉండి ఒక మాయ తిరుగుందనమాట. అసలు మాట్లాడకుండా వెళ్ళిపోతే మొత్తం కూటమి ఫెయిల్ అయినట్లు లెక్క. ఇది ప్రోగ్రెస్ రిపోర్టు. ఇదేమిటబ్బా సైలెంట్గా వెళ్ళిపోయాడు పెద్ద ఆయన. నేను చాలా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాను, దేవుని ఆత్మ బలంగా వాడుకున్నాడు, ప్రజలంతా కన్నీళ్లతో మోకాల మీద పడి ప్రసవ వేదన పడుతున్నారు. ఈయన మాత్రం అసలు మాట ముచ్చట లేకుండా గదిలోకి వెళ్ళిపోయాడు. సరే కూడికి అయిపోయాక భోజనం అయిపోయాక పలికిద్దామని స్విచ్ ఆఫ్ ఉంది, రూమ్ కొడితే తలుపు లాక్ చేసుకుని ఉన్నాడు. నాకు ఇక నెమ్మది లేకుండా అయిపోయింది. ఎంత ప్రయాసతో ప్రార్థనాపూర్వకంగా దైవ భయం కలిగి పరిపూర్ణ సిద్ధపాటుతో ఇంతమందికి ఆశీర్వాదకరంగా వాడబడితే ఈయన ఇట్ల పోయాడు ఏందబ్బా అని ఒక వెలితి బాధగా ఉండింది. తెల్లవారి బ్రేక్ఫాస్ట్ టయానికి బయటకు వచ్చారు, నన్ను కబురు పెట్టారు, పాస్టర్ గారు ఏది రాలేదా అంటే, అన్నవాడు ఇంకా రూమ్లోనే ఉన్నాడని అన్నారంట. ఒకసారి రమ్మనంటే వచ్చాను. నేను అనుకుంటున్నాను ఆయనకి ఎక్కడ సంతృప్తి కలిగిందో, ఎక్కడ బాధ కలిగిందో ఇప్పుడు చెప్తాకు పిలుచుంటారు నన్ను. సరే ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుందాం పదా అని చెప్పిపోతే గట్టిగా పట్టుకుని 5 నిమిషాలు అట్లా ఉండిపోయారు, 2-3 నిమిషాలు లేచిన బడి కౌగిలించుకొని కూర్చున్న తర్వాత ఏమైంది అని, అయ్యా ఏమైందని చెప్పంటే అన్నారు. ఇక ఆయన అంత తొందరగా చెప్పే రకం కాదు కదా. అవును మీరు ప్రార్థన మధ్యలో వెళ్ళిపోయారంటే అలాగా అన్నాను సీరియస్గా. అంటే ఒక్క మాట మీద ఒక రాత్రి అంతా ప్రార్థన చేసావా అన్నారు కదా. బాధ అనిపించింది, చాలా రోజులైంది అట్లా చేసి. అప్పుడు వెళ్ళి ఇప్పుడు దాకా ప్రార్థనలోనే ఉన్నానన్నారు. దుఃఖం నెట్టూరు పెగిరిపోయిందని ఉందే వాక్యంలో. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అప్పటికే వేవేల మందికి ఆత్మీయ తండ్రిగా ఉన్నటువంటి దైవజనుడు, జనములకు దీవెనంగా మారిన వాడు కూడా
దేవుడు ఒక మాట మాట్లాడితే చంటి పిల్లలకి దాన్ని తీసుకుని దాని మీద రాత్రంతా పెనుగులాడటం మనలాంటి సేవకులకి ఒక ఆదర్శం. దేవుని మాటను అట్లా సీరియస్గా తీసుకోవాలి మనం. ఇంగ్లీష్లో అంటారు చూసా, ద డిలేడ్ ఒబీడియన్స్ ఇస్ డిసొబీడియన్స్ అని. ఆలస్యంగా విధేయత చూపడం కూడా అవిధేయత కిందకే వస్తుంది. వెంటనే లోపలగలిగితే ఆ దీవెన స్థాయి వేరుంటుంది. మీరు ఆమె అనకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. సరే, మీ చిత్తం, అందరూ పెద్దవారు, దైవజనులు, దేవునికి స్తోత్రం. పిల్లలు, నేను చెప్పే మాట ఏమిటంటే, ఆ పసిగుడ్డుని చేతిలో తీసుకొని పనికి మళ్ళీ పేరు పెట్టింది బుర్ర లేకుండా పేర్లు పెడతాం రావాలి, నేను పెడతాను చూడని పేరు మార్చాడా? నామకరణోత్సవం పెట్టిన పేరు బాగోలేదు, నేను మార్చడానికి ప్రభుత్వం మారినప్పుడల్లా పేర్లు మార్చుకునే కథ కాదు కదా. అది తండ్రి యొక్క దుఃఖం, తండ్రి యొక్క వేదన. వద్దాయా, నా భార్య చెప్పిన మాట కరెక్టే, తల్లి చెప్పిన ప్రార్థన కరెక్టే, వాడు దుఃఖపుత్రుడే. కానీ దుఃఖపుత్రుడుకుంటే ఎట్లా? మిగతా 11 మందికి అన్నీ బాగా జరిగాయి. చిన్నప్పటి నుంచి ఎవరికి ఏ లోటు రాలేదు. తల్లి పతిలో ఆడుకున్నారు, అందమైన బాల్యం అందరిది కూడా. వీడిది మాత్రమే చాలా విషాదకరం. వాడికి ఏ అచ్చట ముచ్చట ఉండే అవకాశం లేదు నాయన. ఇంత దారుణమైన దుఃఖపుత్రుడు కనుక వీరిని కుడి చేతులు పట్టుకోయా, వీరిని కుడి చేతి పుత్రుడిగా మార్చయ్యా అనే ఒక తండ్రి ఆక్రందన, దుఃఖము, ప్రార్థన యాకోబులో ఉంది. ఈ ప్రార్థన ఫలితమేమైంది? మన దేవుడికున్న పేరేంటండి? ఆమేన్ అనువాడు. అనండి, అనండి. మనం ఏదన్నా నువ్వు చాలా మంచోడు దేవా అంటే ఆమేన్ అంటాడు. నువ్వు పెట్టని దాన్ని ఎత్తువాడు, విత్తనాన్ని కోసేవాడు, నువ్వు కట్టినత్తుడు అంటే కూడా ఆమేన్ అన్నాడు. అక్కడ రాయబడింది ఆ మాట. నేను క్షమిద్దాం అనుకున్నాను కానీ నీ నోటి మాటను బట్టి ఇప్పుడు చేయాలి. యాక్చువల్గా నా ప్రాజెక్ట్ అది కాదు. ఓన్లీ ఎవడైనా ఫెయిల్ అవుతాడు, ఏ తండ్రి అయినా కొడుకు ఛాన్స్ ఇయ్యడా, ఏ ఉపాధ్యాయుడు విద్యార్థికి ఛాన్స్ ఇయ్యడా, ఒక అవకాశం ఇద్దాం వాడికి అనుకున్నాడట ఆయన. కానీ వాడు పలికాడిగా అద్భుతమైన పలుకు, పాపిష్టి మాట, పనికి మళ్ళీ నోరుతో నువ్వు పెట్టిన దాన్ని ఎత్తేవాడు, విత్తన దాన్ని కోసేవాడు, నీతో ఎందుకు వచ్చిన సోమని రుమాలను కట్టి పెట్టాను, దాచిపెట్టానంటే అది అట్టగా కానీ రానాడు. అసలు అట్లాంటి తలంపు కూడా లేదు ఆయనకి. అయ్యా కుడి చేతి పుత్రుడిగా చేసుకోయ్యా, ఆయన ఆమేన్ అనేసాడు. ఇక పెరిగి పెద్దవారయ్యారు, కావుసౌ జీవితం నడుస్తుంది. యోసేపుని ఐగుప్తులో ఉన్నాడు కదా, మొత్తానికి రాజు అయిపోయాడు. వీళ్ళకేమో కరువు వచ్చేసింది. ఖాళీ సంచులు వేసుకొని ఉన్న చిల్లరమల్లరు వేసుకొని అక్కడికి వెళ్ళి లైన్లో నుంచున్నారు. గింజలు పెట్టాడు, ఒక నాప్ చేశాడు, బెంజమిన్ రప్పించాడు, మొత్తం బ్యాచ్ అని తెల్లారు, కూర్చొని భోజనాలు పెడుతున్నాడు. ఒక్కొక్క రెఫరెన్స్ అవుతుంది, నాకు ఆసక్తి లేక మొత్తం చెప్తాను. అట్లా పెద్దవాడి మొదలుకొని చిన్నవాడి వరకు వరుసగా అందరినీ భోజనాలు కూర్చోబెట్టిన సందర్భాన్ని సీన్ జ్ఞాపకం చేసుకుంటే, బెన్యామీనుకు పెట్టిన భోజనం అట మిగతా 11 మందికి పెట్టిన భోజనం కంటే 5 అంతలు ఎక్కువ అంట. తింటాడా? ఎవడైనా తింటాడా? అందరికీ ప్లేట్ బిర్యానీలు ఇచ్చారండి, ఒకడికి 5 బిర్యానీలు పెడితే ఎవడు తింటాడు? వాడు తింటాడా అన్నది పాయింట్ కాదు, తిన్నాడా అన్నది కూడా పాయింట్ కాదు. వాడికి అంత ఇవ్వబడింది అన్నది మాత్రమే పాయింట్. నేనేమంటానంటే, మిగతా 11 మంది కంటే ఏ విషయంలో గొప్పోడు చిన్నోడు? ఎందుకు గొప్ప? అతడి బాల్యములో ఒక్క చుక్క కూడా తల్లి పాలు తాగలేదనే, ఆ సౌభాగ్యం లేదనే దుఃఖముతో వీరిని కుడి చేతి పుత్రుడిగా మార్చుకోమనే ప్రార్థనకి దేవుడు ఆమేన్ అని అంటాడనే విశ్వాసంతో మనము ధ్యానిస్తూ ఉండగా, బెన్యామీనుకి యుక్త వయసు వచ్చేసరికి తన అన్ని అద్భుతంగా, అన్ని చక్కగా జరిగిన తన 11 మంది అన్నల కంటే 5 రెట్లు శ్రేష్టమైన ఆహారం బెన్యామీనుకి వచ్చింది. అది అయిపోయిన వెళ్ళిపోయేటప్పుడు అందరికీ బట్టలు పెట్టాడు. అందరికీ బట్టలు పెట్టాడు, పిల్లోడు కూడా బట్టలు పెట్టాడు. అందరికీ బట్టలు మాత్రమే పెట్టాడు. ఈ పిల్లోడికి 300 తులములు వెండి ఇచ్చాడంట. యోసేపు అమ్ముడు పోయింది 20 తులాలకే. అంటే ఒక మనిషి కాస్ట్ చెప్తున్నాను నీకు, అంత సులువేం కాదు 300 తులములు వెండి అంటే. యేసుప్రభు నమ్మేసింది 30 తులాలకి. ఇంకా క్యాల్కులేషన్ కావాలంటే ఒక మనిషి ప్రాణ విమోచన క్రయధనం 1/4 తులం వెండి, ఒక ఆత్మ విమోచన క్రయధనం 1/4 తులం వెండి. ఈ పిల్లడికి ఎంత వచ్చింది? నువ్వు క్యాల్కులేట్ చేసుకుని ఓపిక. నేనేమన్నానంటే, చిన్నప్పటి నుంచి అన్ని జరగపోయినా
ఏ అదృష్టాన్ని నోచుకోపోయినా, నష్టజాతకుడిని ముద్రపడినా, పలు రకాలుగా ఎవరెవరో మాట్లాడినా, బెంజమిన్ లైఫ్ ఒక వేరేగా అద్భుతంగా, ఇంత ఆశీర్వాదం ఇంకెవరికి లేదా అనిపించేట్టుగా అయింది. మిగతా 11 మంది కంటే బెటర్ ఫుడ్ వచ్చింది, మిగతా 11 మంది కంటే గ్రేటర్ ఫైనాన్షియల్ స్టేటస్ వచ్చింది. సరే, ఇంకొంచెం ముందుకెళ్తే వీళ్ళు ఐగుప్తులో ఉన్న కాలం 430 సంవత్సరాలు, ప్రయాణ కాలం ఒక 40 సంవత్సరాలు, ఆ తర్వాత వచ్చిన న్యాయాధిపతుల కాలం 300 సంవత్సరాలు. ఆల్టుగెదర్ అరౌండ్ 775 years, 7-8 years అప్రాక్సిమేట్లీ. 780 సంవత్సరాలు, 770 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇశ్రాయేలుకి తెగులు పుట్టింది. మాకు రాజు కావాలన్నారు. మాకు రాజు కావాలంటే యెహోవా మనకు రాజు కదా, మళ్ళీ ఇంకొక రాజు అంటాడు. కొత్త అందరికీ రాజులు అంటే మనకే లేడు అని పేచీ పెడితే అది అపరాధమరా, దోషమరా, పాపం అని పెద్దోడు మదన పడుతుంటే దేవుడు అన్నాడు, వాళ్ళు తృణీకరించేది నన్ను కదా, నిన్ను కాదు కదా, సర్లే ఇచ్చేద్దాం కానీ అన్నాడు. అట్లా ఎట్ట ప్రభు, నీ ప్లేస్లో ఒకరిని నేను అపాయింట్ చేయాలని నా చేతులు రావు, నా నోరు రాదు, అలాగేది అన్నాడు. లేదు లేరా, కానీ అలాగే తెలిసి వస్తుందిలే, పెడదాం ఎవడో ఒకనే. నీ ప్లేస్లో ఎవరిని పెడదాం, నాకేం బుర్ర పని చేయట్లా అంటే, రేపొద్దున్న గాడిదలు ఎత్తుక్కుండా ఒకడు వస్తాడు, వాళ్ళ బాబా న్యూజిలేసి వీళ్ళు అంటుంటాడు, ఆయన పెట్టి అన్నాడు. అసలుకే నీ ప్లేస్లో ఎవడూ సెట్ కాదు, అంత స్థాయి ఎవడూ లేదని నేను బాధపడుతుంటే ఉన్నోళ్ళ లిస్ట్ పిల్ల ఒకరిని పట్టుకొచ్చి, వాళ్ళది మధ్యతరగతి కుటుంబం, పేదరిక జీవితం, వాళ్ళకి గాడిదలు బతుకుని బతుకు ఉన్న 2 గాడిదలు పోతే ఎత్తుకొచ్చేసి కెపాసిటీ లేని టాలెంట్ వీడు. ఆ గాడిదలు కాపాడుకోవాలి, పోతే తెచ్చుకోవాలి, కాపాడటం లేదు, పోతే తెచ్చుకోవటం లేదు. కనీసం ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామంటే పావుల సంద లేదు. ఆడికైనా పాలేరు బెటర్, ఆడిచ్చాడు పావుతుల ఉంగరం, వరి తెట్టుకెళ్ళి ప్రార్థన చేయించుకోరా అని. వీడి దగ్గర పని చేసి వీడికైనా బెటర్గా ఉన్నాడు. అది సౌలు బాబు యొక్క రేంజ్. సమయాల దగ్గరికి వెళ్తే, నాన్న ఈ రాత్రికి ఉండు, రేపు ప్రార్థన చేస్తాను అంటే, ఈ ఆశ ఏంటి, గాడిదలు ఎక్కడున్నాయి రాత్రి అంతా కనిపెట్టి ప్రార్థన చేసి కనుక్కొని రేపు పొద్దున్న చెప్తాను. కానీ గాడిదలకన్నా ఎక్కువ ఊహించుకుంటాకే ఉంది బాబుకి, అంతకన్నా పెద్ద ఆలోచన వచ్చే ఛాన్స్ కూడా లేదు. సర్లేండి ప్రార్థన చేయండి, చక్కగా భోజనం చేశాడు, పడుకున్నాడు. తెల్లారి పొద్దున్న లేచిన తర్వాత మోకరించరా అన్నాడు. బుడ్డిలోని తైలం నెత్తి మీద పోసాడు. ఈ తైలము నీ మీదకి వచ్చింది కనుక నువ్వు ఇశ్రాయేలుకి అధిపతివి, రాజువి అన్నాడు. పిచ్చి పట్టిపోయి, ఏం సార్ మీరు మాట్లాడుతున్నారు, నాది బెన్యామీను గోత్రం కాదా, కీషు కుమారుని కాదా, నా స్థాయి కుటుంబం ఇది కాదా, నేను ఏ రకంగా యోగ్యుని అనిపించింది మీకంటే, నీ మోగం నువ్వు ఎక్కడ యోగ్యుడు అయ్యావు. మీ ముత్తాత ప్రార్థన చేశాడంట, మా పిల్లల్లో ఎవడైనా రేపొద్దున్న నువ్వు రాజుని చేయాలనిపిస్తే ఈయన్ని చెయ్యి, ఇది నీ కుడి చేతి పుత్రుడిగా ఉండాలి అంటే అర్థం ఏంటి, నీ కుడి చేతిలో రాజదండం ఉంటుందని వాక్యంలో లేదా. కింగ్ అయితే అవ్వాలి ప్రభని ప్రార్థన చేశాడు. నేను ఫస్ట్లో మీకు మనం చేసింది అదే. యాకోబు ప్రార్థనలు చాలా చిన్నగా ఉంటాయి, చాలా లోతైన మ్యాటర్ ఉంటుంది అందులోని. నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఆశీర్వదించే అర్థం ఏంటి, తరుముకొస్తున్న మరణం తప్పించు, ఏసో చేస్తుంది కాపాడు, నన్ను నా బిడ్డలను కాపాడు. ఇంత కిలోమీటర్ ఉంటుంది కానీ పలకటం ఒకటే పలుకుతాడు, ఆశీర్వదించయ్యా అంటాడు. కానీ లోపల చాలా మ్యాటర్ ఉంటుంది. ఆయన ప్రార్థనలన్నీ అంతే కదా. ఇది బెన్యామీనుగా చేయి, బెన్యామీనుగా చేయి అంటే అర్థం ఏంటి, నీ కుడి చేతి పుత్రుడిగా ఉండాలి, నీకు రైట్ హ్యాండ్ అయిపోవాలి మా పిల్లడు. దేవుని కుడి చేతి పుత్రుడిని సాక్ష్యం వాళ్ళు వేదన పుత్రుడిగా ఉండకూడదు, ఆయన దుఃఖ పుత్రుడిగా ఉండకూడదు ప్రభా. నువ్వు ఎప్పుడైనా రాజును చేయాలంటే నేను చేయాలి ప్రభా. నీ కుడి చేతులు నిత్యము సుఖములు ఉన్నాయని 16 కీర్తనలు చెప్పాడు. ఎవరికైనా జీవితంలో నిత్యము సుఖం ఉంటుందా? ఎవరికైనా ఉంటుందా? ఏలుబడి చేసే వాళ్ళకే లేదు. ఏసు రక్తం చేయం, రాజులకు రమణక్కలకే ఉండదు. ఎవరికైనా సరే తిప్పలు వచ్చుద్ది. కష్ట సుఖములు, కావడి కుండలు, ఇలాంటి డైలాగులతో పెంచారు చదువులో మనల్ని. అమావాస్య తర్వాత పౌర్ణమి, తర్వాత మరలా అమావాస్య, ప్రతి మెట్ట తర్వాత పల్లముచ్చును, ఇలా చెప్పి మనల్ని ప్రిపేర్ చేశారు కదా. నిత్యము సుఖం ఎవడుకుంటుంది? వీడిని కుడి చేతు పుత్రుడిగా ఉండాలంటే కుడి చేతులు నిత్యము సుఖాలు ఉంటాయి. ఎవరికైనా కష్టాలు రావచ్చు కానీ వీడికి రాకుండా చూడయ్యా. ఒకవేళ కింగ్ అయితే అవ్వాలి బాబు అని ప్రార్థన చేశాడు కదండి. 700 సంవత్సరాలు, 780 సంవత్సరాలు దాటిపోయింది. యాకోబు ఎప్పుడూ చచ్చిపోయాడు కానీ ఆ ప్రార్థన చచ్చిపోలేదు. ప్రార్థన చచ్చిపోయింది కానీ నీ తల్లి కానీ తండ్రి కానీ నీ కొరకు ఒక దైవజనుడు కానీ కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ఒకవేళ చేసినోడని చచ్చిపోతాడు కానీ ప్రార్థనకు సాగు ఉండదండి. అది దేవుని బుడ్డిలో దాచబడి ఉంటుంది.
దేవుని పుస్తకంలో రాయబడి ఉంటుంది. జ్ఞాపకార్థంగా దేవుని ఒక దీపమై ప్రజ్వలిస్తూ ఉంటుంది. అది ఇజ్రాయెల్కి రాజు కావాలనగానే ఇది అలారం మోగుతుంది. ప్రభా అని చేస్తానన్నావుగా, ఉంటాడు ఒకడు రెడీగా. ఆమేన్. అట్లాగా ఒక జాక్పాట్ కన్నా మంచి పదవిని సంపాదించండి. దాని పేరు గ్రేస్. ఇంకేముంటుంది? ఆ కృపలో కొట్టుకొచ్చేసాడు ఎవరో? సౌలు. బెన్యామిన్ గోత్రీకుడు రాజు అయ్యాడు. 11 గోత్రాలు పక్కన పెట్టడానికి బెన్యామిన్ గోత్రానికి అంత పెద్ద బీభత్సమైన క్వాలిటీ ఏదైనా ఉందంటారా? 11 గోత్రాలు పక్కన పెట్టేంత. అంటే నీకన్నా ఎవడు తక్కువ కాదు, కానీ ఎందుకో నువ్వే ఎక్కువయ్యావు. నువ్వు ఆలోచించుకో, ఎక్కువ పదాలు నాతో మాట్లాడించబాకు. నీకన్నా ఎవడు తక్కువ కాదు. సమకాలీన లోకంలో, మీ సంఘంలో, సహవాసంలో, నీతోటి వారిలో దేవుడు నిన్ను సేవకుని చేశాడు, ఆ బలమైన అభిషేకం ఇచ్చాడు, వాడుకుంటున్నాడు. మిగతా వాళ్ళు నీకన్నా ఎందులో తక్కువ అసలు కాదు. నిజానికి వాళ్ళు ఎవ్వరు నీకన్నా తక్కువ, కానీ విచిత్రంగా దేవుడు నిన్ను అందరికంటే ఎక్కువ చేశాడని కృపది. సరే, దీనికి కారణం సౌలు ప్రార్థనా జీవితమా, కీషు ప్రార్థన జీవితమా, యాకోబు చేసిన? సరే అటు పెట్టు. ఇతగాడు అయిపోయాడు కదా, ఎవరో కింగ్ అయిపోయాడు కదా. ఏదో కొంచెం ఫస్ట్ టర్న్ ఒకసారి ఇద్దాం, ఆ తర్వాత మన క్యాండిడేట్ని పెట్టుకుందాం, ముందు డమ్మిని పెట్టి నేటి రాజకీయం లాగా అట్లా కాదు. 13 మొదటి సమయంలో అంటాడు, సౌలా నువ్వెందుకు ఇంత అవివేక పని చేసావు? సదాకాలం నిన్నే రాజుగా ఉంచాలని యెహోవా నిర్ణయించాడు. అంటే ఏదో ఛాన్స్ ఇచ్చి డమ్మిగా పెట్టి సాటిస్ఫై చేసి మేకే విషయలాగా కాసేపు కూర్చోబెట్టి ఫోటో తీసి పంపించేద్దాం అనుకోవాలా. సదాకాలము సౌలుని రాజుగా పెడదాం అనుకున్నానండి. అంత కృప. ఒక ప్రార్థన అది అయిపోయిందా? 127 సంవత్సరాలను చెదరిమన్న యూదులందరినీ ఒక దెబ్బకి చంపి చట్టం వస్తే ఎదురొట్టి నిలబడి బీభత్సాలు చేసి మొత్తాన్ని తిమ్మిని పంపించేసి సామాన్ని సాగుగొట్టి ప్రజలందరికీ ఒక విమోచన, విడుదల కల్పించి 60 రోజులు నాన్ స్టాప్గా పండగ చేసుకునేంత ఉత్సవానికి కారకుడిగా నిలబడ్డ వ్యక్తి ఎవరు? మొర్దెకాయ్. అతని గురించి ఇంట్రొడక్షన్, ద వెరీ ఇంట్రొడక్షన్, ద 2nd chapter 5th verse. బెన్యామీను గోత్రీకుడగిన మొర్దెకాయిను ఒకడుండి. స్తోత్రం చెప్పండి. విచిత్రం చెప్పనా? బలము, శౌర్యము, పరాక్రమం గల వ్యక్తుల పేర్లు చెప్పండి బైబిల్ అంటే. మీరు ఏం పేర్లు చెప్తారు? దావీదు పేరు చెప్తారు, శాంసన్ పేరు చెప్తారు, మరి బెనాయి పేరు చెప్తారు, యోబా పేరు చెప్తారు. కానీ ఎస్తేరు గ్రంథం ముగింపులో చివరి అధ్యాయంలో మొదలు వచ్చింది తెలుసా? కార్యముల గురించి రాజుల వృత్తాంతము గ్రంథంలో రాయబడి. నాకు ఆ వాక్యం చెబితే అతడు సింహాన్ని చీల్చలేదే. సింహాలనే చీల్చేసే హామాను గాని చీల్చేశాడు. యూదులందరినీ ఒక్క దాసనాన్ని దెబ్బ కలంపుడుతో మార్చేశాడు. ఆ మాట చదివితే నాకు ఎంత ఆశ్చర్యం. మొర్దెకై చేసిన ఒక గోత్రం తలమానికం కనబడుతుంది. ఏది నా గోత్రం అంటే అందరికన్నా చిన్నోడే. ఎవరైనా నేనేమన్నానంటే, ఇదంతా బెన్యామీను సాధించిన విజయమా కాదు. ఇన్ని వేల సంవత్సరాలు, 100 సంవత్సరాలు కాదు, వేల సంవత్సరాల చరిత్రది. కనీసం 1000-2000 సంవత్సరాల చరిత్రది. సౌలు కింగ్ అయినాటికి 780 సంవత్సరాలు అండి. సౌలు నుంచి మొర్దెకైకి లెక్కేయండి, ఈజీగా దినవృత్తాంతాలు పట్టుకుని లెక్క తెలిసిపోద్ది. ఎన్ని తరాలు ఉన్నాయో, ఎంత గ్యాప్ వచ్చిందో. బైబిల్ యొక్క లెక్కల ప్రకారం మీకు సులువుగా ఉంటాకి ధ్యానం చేసే విద్యార్థి మనసు ఉన్న వాళ్ళకు తరం అంటే 40 years క్యాలిక్యులేట్ చేయాలి మినిమం. అది ప్రతి 40 ఏళ్ళకి ఒక తరాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. అలా లెక్కేసుకోండి. చరిత్రలు దినవృత్తాంతాల పుస్తకం పట్టుకుని మీకు లెక్క తెలిసిపోతాయి 5 నిమిషాల్లో. నేను ఖాళీగా ఉంటాను కాబట్టి అలాంటి పనులన్నీ చేస్తుంటాను. నాకు మీ అంత బిజీ ఉండదు కదా. దేవుని స్తోత్రం. మొత్తం 66 పుస్తకాలు, అధ్యాయుల పేర్లు చెప్పమన్నా, ఏ అధ్యాయం తర్వాత దేవుని చెప్పమన్నా, దేని తర్వాత దేవుని చెప్పమన్నా, ఎవడన్నా 10వ అధ్యాయం చెప్తే 11 చదివాడు, అది 11 10 కాదు అంటారు కూర్చొని ఇక్కడ. అమ్మా ఎట్ట తెలుసు అంటే, ఇంకో పని ఏమని చచ్చింది నాకు, ఇంకో ₹10 పని చేయను భూమి మీద. ప్రార్థన చేసుకోవటం, వాక్యం చదువుకోవటం, పనులని జనాలకు అప్పగించానండి. ఫైనాన్షియల్ మ్యాటర్లు అయితే అసలు చూడను నేను. నాకు తెలిసిన పెద్ద పెద్ద అధికారులు బోల్డ్ మంది వాక్య పరిచర్లను ఎవరికి ఎత్తారు, కానీ ఫైనాన్స్ మ్యాటర్ మనకి ఎవరికి ఎవరు. దానికి మించిన మర్మం ఇంకేం తెలియదు. పాస్టర్ అమ్మ కూడా చెప్పరు అసలు. అడిగింది అనుకో, ఎప్పుడైనా నాలంటాడు ప్రసంగం విని, అవునండి మీరేంటి చెప్పట్లేదే
అంటే నీకు ఎందుకమ్మా బోల్డ్ టెన్షన్లో తల, నిన్ను ప్రేమించి ఆ తలనొప్పులు నీకు ఉండకూడదని అన్నీ నా మీద సిలువ మోస్తూ నీకు పునరుద్ధరణ ఇస్తానంటాడు. ఇది అద్భుతమైన అబద్ధం. అసలు నిజం ఏంటంటే ప్రతి ట్రాన్సాక్షన్ని ఆమె ఎంజాయ్ చేయలేదు. ఇది తప్పండి, ఇది కరెక్ట్ కాదని అంటది. ఆ సాగు ఎందుకని, నీకెందుకమ్మా ఈ శ్రమలన్నీ, నేను చూసుకుంటాను కదా, నీకేం కావాలి చెప్పు, నువ్వు అడిగింది నీకు తెచ్చిపెట్టలేకపోతే అప్పుడు నేను ఓడిపోయినట్లేక అంటే, అసలు నాకు భారం లేకుండా నా నెత్తి మీద సిలువ లేకుండా అడిగిన ప్రతి దేశం ఎంత ఉన్నా ఉత్తమ భర్తని ఇచ్చావు దేవా, నీకు స్తోత్రం అని ఆ స్తోత్రం చెప్పొద్ది. ఆ ఫీల్డ్లో ఉంచడమే ఈయనకి క్షేమం. ప్రభు అందరినీ మార్చునుగాక. మీరు మార్చునుగాక అన్నందుకు ఆమె అన్నారా? అయితే కరెక్టే. మర్మాలు చేయవాకండి సార్. ఎవరి మీద చేసిన పాస్టమ్మ దగ్గర మర్మాలైంది. తేటగా ఉండండి. మీకు ₹1 సెక్యూరిటీ చెప్తా. ఓడను కట్టాలన్న దర్శనం నోవకు భార్యకి కానీ పిల్లలకి కానీ ఎవరికి లేదు, నోవకు ఒకడికే వచ్చింది. తన దర్శనాన్ని వాళ్ళతో పంచుకున్నాడు కాబట్టి వాళ్ళు హృదయమంతా కుమ్మరించి పనిచేశారు కాబట్టి భూమి మీద ఎవడు ఇక్కడ పుల్ల అక్కడ బెట్టపైన 7 కట్టి పారేశారు. భూమి మీద మనోడు ఎక్కడికి వెళ్ళిన దర్శనం భారం స్వరం అన్నీ చెప్తాడు, ఇంట్లో మటుకు చెప్పడం. పాస్టర్ గారి యొక్క పెద్ద ఫెయిల్యూర్ అదే. ముందు నీ దర్శనమే నీ భారం అంటే వాళ్ళని కూర్చోబెట్టి చెప్పు. ఇయ్యాలిగైతే రేపైనా ఏకీపిస్తారు పోని. ఫస్ట్లో జీర్ణించుకోలేకపోయినా అదేంటంటే మేము వేరే కళలు కన్నా ఎట్టు చేసామంటే నాకు కూడా అంతకన్నా ఎక్కువ కళలే ఉన్నాయమ్మా, ఏజ్లో ఇది ఇచ్చాడు మరి ఏం చేద్దాం అంటే ఇయ్యాలిగైతే రేపైనా వాళ్ళు కూడా కళలు మార్చుకుంటారు. ప్రభువుకు స్తోత్రం. నమ్మితే నేను 31 సంవత్సరంగా సంఘ కాపరిని, ప్రభు సేవలో ఉన్నాను. ఓ పాస్టర్ గారికి మనవణ్ణి, ఇంకో పాస్టర్ గారి కొడుకుని, నేను కూడా పాస్టర్ అయ్యి 30 ఏళ్ళు అయింది. కాబట్టి ఇదే ప్రపంచంలో పుట్టి పెరిగాం కనుక పాస్టర్లు తమ దర్శనమును భారమునంతా ప్రసంగాల్లో ఆయా సాక్ష్యాల్లో చెప్పినంత తేటగా ఇంట్లో చెప్పరు అనేది నేను చూస్తూ చూస్తూ పెరిగిన ఒక నిజం. ఈ రిపోర్ట్ ఎవరైనా ఒక దైవజనుడి విషయంలో తప్పై ఉండొచ్చు, నవ్వులంటోళ్ళు ఉంటారు, దేవునికి స్తోత్రం. కానీ మర్మములు కూడా ఉన్నాయి, అవసరం లేదు అంటున్నాను అంతే. అయినా మీరు నిశ్శబ్దంగా ఉన్నారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. It's all right, you have all rights to maintain your own strategy in the ministry and family, but of course it may not work out. Then you will come to this sense. Remember my words. God bless you. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియులారా, మీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఒక కుమారుడి జీవితము చేదుగా మారుతున్నప్పుడు, ఓ కుమారుడు జీవితం దుఃఖమయంగా మారిపోతున్నప్పుడు, వేదనకరంగా మారుతున్న, అవమానకరంగా మారుతున్నప్పుడు, సమాజం చేత చిత్కరింపబడే ఘోర చీకటి భవిష్యత్తు కనబడుతున్నప్పుడు, దేవుని చిత్తమని వదిలేయకుండా వాడిని చేతుల్లోకి తీసుకుని వాడి కోసం కన్నీరు గార్చి వాడిని దేవుని వైపు ఎత్తిపట్టి, అయ్యా వీడు నీ కుడి చేతి పుత్రుడిగా మార్చుకో అయ్యా, వీడి చేతిలో ప్రభు రాజదండం ఉంటే వీడి చేతిలో పెట్టయ్యా, రాజును చేయదలుచుకుంటే వీడిని చేయి ప్రభు, నిత్యము సుఖములు ఉంటే వీడికి ఈ ప్రభు అని ఒక కుమారుడి భవిష్యత్తు మారునట్లుగా వాడిని తండ్రి వైపు ఎత్తి పెట్టి ప్రార్థన చేసే ఒక తండ్రి భూమి మీద ఉంటే ఏ బెనోని కూడా బెన్యామీనుగా మారకుండా ఉండడం. ఒకవేళ ఎవడైనా బెనోనిగా పుడతాడేమో కానీ బెనోమీనుగా చచ్చిపోవాల్సిన అవసరం లేదు. యాకోబులా ప్రార్థించే తండ్రి ఉంటే, ఈ విషయమై ధ్యానిస్తున్నప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానో ఇప్పుడు మన గొడవ స్టార్ట్ అవుతుంది. ఈ విషయమై ధ్యానించినప్పుడు ఒక ప్రార్థించే తండ్రి ఉంటే, కన్నీరు గార్చే తండ్రి ఉంటే, ప్రార్థనాపరుడు తండ్రి ఉంటే పిల్లల భవిష్యత్తు ఎంత బాగుంటుంది కదా అనిపించింది. అనిపించిన వెంటనే కనిపించిన నిజం ఏమిటి తెలిసిన, అందరికీ ప్రార్థించే తండ్రులు ఉండరుగా. తండ్రులే లేని వారు ఉన్నారు, ఉన్న తండ్రులు ప్రార్థించేవారు కాని వారు ఉన్నారు. తండ్రుల కోసం పిల్లలే ప్రార్థించాల్సిన దుస్థితిలో ఉన్న తండ్రులు కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను ప్రార్థనలో బాధపడుతున్నాను. నిజమే కానీ ప్రభు, మరి ప్రార్థించే తండ్రులు లేని వాళ్ళందరికీ ఆ జీవితం అటు పోవాల్సిందేనా? అందరికీ ఇలా ప్రార్థన చేసే తండ్రులు ఉంటారా? ఈ అరేంజ్మెంట్ అంతా పర్ఫెక్ట్గా లేదట్టుందే. ఏడ్చే తండ్రులు ఉంటేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుందా? మరి అందరికీ లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న దేవుని వద్ద పెడుతున్నప్పుడు ప్రార్థనలో ప్రభు నాతో మాట్లాడింది. నేను అందుకనే కదా ఆత్మీయ తండ్రుల భూమి మీద ఏర్పాటు చేశానని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి.
అందరికీ ప్రార్థించే తండ్రులు ఉండరు కాబట్టి, అందరికీ ప్రార్థన పరులు తండ్రులు ఉండరు కాబట్టి, మంచి తండ్రులు ఉన్నా వారి మీద ప్రార్థనాత్మ లేకపోవచ్చు కాబట్టి, ప్రార్థించే అలవాటు ఉన్న కన్నీటిని దేవుని పాదములు కడిగే స్థాయి ఆ భారం తండ్రులందరికీ ఉండకపోవచ్చు కనుక దేవుడు సంఘ కాపురులను, ఆత్మీయ తండ్రులను కన్నీటితో ప్రార్థన చేసి తమ చేతికి అప్పగించబడ్డ బిడ్డల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చే ఒక బాధ్యతాయుత స్థానాన్ని సేవకులకు దేవుడిచ్చాడు. గట్టిగా అంటే ఇప్పుడు ఆత్మీయ తండ్రి స్థానంలో మనం ఏం చేయాలి? మన చేతికి అప్పగించబడ్డ బిడ్డల భవిష్యత్తు కొరకు, వాడి నెత్తి మీద ఉన్న శాపం, దరిద్రం, దుఃఖం తొలగిపోయి వాడికి ఆశీర్వాదకరంగా మారడం కొరకు వారిని పరమ తండ్రి వైపు వారి జీవితాలను ఎత్తిపట్టి ప్రార్థించవలసిన బాధ్యత ఆత్మీయ తండ్రులమైన సేవకుల మీద ఉన్నది. ఆమేన్. మీరు గమనించండి, ఏ సంఘ కాపురైనా, మీరైనా ఇంకొకరైనా, ఏ సంఘ కాపురైనా సంఘ బిడ్డల కొరకు ప్రార్థించుటలో భూమి మీద ఏ గొప్ప దేవజనుడి కన్నా ఖచ్చితంగా మొదటి స్థానం సంఘ కాపరికే ఉంటుంది. తక్కువ ప్రార్థనా జీవితం కలిగిన సంఘ కాపరి, ఎక్కువ ప్రార్థనా జీవితం కలిగిన గొప్ప దైవజనుడు, ప్రసంగికుడు, ప్రవక్త. వీళ్ళిద్దరిలో సంఘ బిడ్డల కోసం ఎవరు ఎక్కువ ప్రార్థన చేస్తారు? ఖచ్చితంగా సంఘ కాపరే. మళ్ళీ చెప్తున్నాను, మీకంటే అపరిమితమైన ప్రార్థనా జీవితము కలిగిన దైవజనుడు ఉన్నా మీ సంఘ బిడ్డల కోసం మీరు చేసినంతసేపు ఆయన ఎందుకు చేస్తాడు చెప్పండి? ఆయన పరిచర్య వేరు, ఆయన దర్శనం వేరు, కన్నా భారం వేరు, ఆయనకు అప్పగించబడే బాధ్యతలు వేరు. ఒకవేళ వెళ్ళినప్పుడు ఓ మాట ప్రార్థన చేయమంటే చేస్తాం, కానీ సంఘ కాపరి వల్లే భారం కలిగి రోజు చేస్తామా? ఖచ్చితంగా చెయ్యం. ఎందుకంటే మాకు కూడా సంఘాలు ఉంటాయి, మా బిడ్డల కోసం మేము ప్రార్థన చేసుకోవాలా, మాకు ఇవన్నీ బాధ్యతలు మేము ఉంటాయి. మీరు ప్రార్థించమన్న కోరినప్పుడు ప్రార్థన చేస్తాం. సమస్య తీవ్రతను బట్టి వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమంటే కొన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటూ కొన్నిసార్లు చేసుకోలేకపోవచ్చు కూడా. జీవితంలో ఎన్నడూ ఒక్క నిమిషం కూడా మానకుండా చేశాను చెప్తే అబద్ధమవుతుంది అది. నేనైతే అంత ఖచ్చితమైన వాగ్దానం ఎవరికి చేయను. సరయ్యా నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు ఒక మాట దేవుని సందులో అంటానులే అంటాను. నేను తప్పకుండా ప్రార్థన చేస్తానని ఎందుకు దొరికిపోవడం? నేను ఒకవేళ చేయలేను ఒక దినం అంటే ఆ రోజు నేను అబద్ధం అన్నట్టు కదా. సంఘ బిడ్డలకి ఏదో చేస్తా, తప్పకుండా ప్రార్థన, నీకేం భయం లేదు రబ్బాయి అంటాను. ఎందుకంటే డ్యూటీ అది. భూమి మీద ఏ సంఘానికి వెళ్ళా ఎన్ని వేల మందికి వెళ్ళబడి అన్ని వేల మందికి మానక నీ కోసం ప్రార్థన చేస్తానంటే నేను నెరవేర్చలేకపోవచ్చు. అది అటు పెద్ద పెద్ద వాగ్దానాలు అయితే నేను ఎవరు చేయను. తప్పకుండా ప్రార్థనలో మాట జ్ఞాపకం చేసుకుంటానులయ్యా. ఈరోజు మీరు గమనించాలి, అంటే సంఘ కాపరులను ఆత్మీయ తండ్రులుగా దేవుడు ఏర్పరచడంలో దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక ఏంటంటే నాశనమైపోయే జీవితాలు, గురిలేని జీవితాలు, దారం తెగిపోయిన గాలిపటం లాంటి జీవితాలు, దుఃఖముతో వేదనతో మిగిలిపోకుండా నీ కన్నీటితో వారిని దేవుని వైపు ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ఆ దుఃఖపుత్రులే కుడి చేతి పుత్రులుగా మారిపోతారు. అంటే నీ చేతికి అప్పగించబడ్డ జనముల భవిష్యత్తును పేపర్ భాషలో తలరాతను విధిరాతను మార్చివేసే ఒక అద్భుతమైనటువంటి సామర్థ్యం గల వ్యక్తిగా దేవుడు దైవజనుడిని అభిషేకించి ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ రీతిగా అంటాను, ఒక ప్రార్థించే కన్నీటి ఆత్మ కలిగిన దైవజనుడి చేతుల్లో పడితే ఆ విశ్వాసి జాతకం మారిపోయినట్లు లెక్క. లోక భాషలో చెప్పాలంటే ఆమేన్, వాడి దశ దిశ తిరిగినట్లు లెక్క. ఒక కన్నీటి ప్రార్థన ఆత్మ కలిగిన దైవజనుడి చేతుల్లో పడ్డావంటే సగం బచాయించినవు పోయి, నువ్వు తిరగలేదకి. నీకు నీ యుద్ధాలను వాళ్ళే చేసేస్తుంటారు, నీ పోరాటాలు వాళ్ళే ఏడ్చేస్తుంటారు. అసలు ఊహించడానికి వీలు లేని ఆశీర్వాదాలు జీవితానికి వచ్చి పడిపోతుంటాయి. ఆమేన్. ప్రార్థించే తండ్రి మనకి కావాలి. మనము ప్రార్థించే తండ్రులం అవ్వాలి. ఈ మాటతో మీరు ఏకీపించారా? ప్రార్థించే తండ్రి మనకు కావాలి, మనము ప్రార్థించే తండ్రులం అవ్వాలి. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి మీరు. ఒక ప్రార్థించు తండ్రి యొక్క విలువ, అవసరత
బాగా ఎరిగినటువంటి స్థాయిలో అందరూ దైవజనులే కనుక ఫలాని చదవండి అనకుండా నేను ముందు పోతా ఉన్నాను. సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే క్రమంలో ఆదికాండం 48 ప్రారంభంలో యాకోబు కాయలా పడి ఉన్నాడని యోసేపు విని, చదవకండి ఇలా చూడండి. యోసేపు స్థానంలో మీరే ఉన్నారు, ఐగుప్తుని వెళ్తున్నారు, ఫరో ఇంటికి తండ్రిగా ఉన్నారు, ప్రపంచానికి అన్నదాతగా ఉన్నారు. మీ నోటీస్కి వచ్చింది నాన్నగారు బాగోలేదని. ఏం చేస్తారు మీరు? ఇమ్మీడియట్గా డాక్టర్ని పంపిస్తారు. పోనీ అంబులెన్స్ని పంపించి తీసుకొచ్చేయమంటారు. బెటర్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. లేదు, మన ఇంట్లో పెట్టి నాన్న చివరిసారి నేను చూసుకోవాలి, నా దగ్గర ఉండి అన్నీ జరగాలి. ఇక్కడ ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి, దేన్ని వాడుకోవాలి? యోసేపు పరిగెత్తుకొని రథోసిద్ధం చేయించుకొని వెళ్ళిపోయాడు బాబు దగ్గరికి. మనం ఎవరమైనా అయితే మన దగ్గరికి రప్పించుకోవడమో, ఒక వైద్యుల్ని పంపడమో, బెటర్ హాస్పిటల్లో ఫెసిలిటీ ఏర్పాటు చేయడమో, లేకపోతే ఇక నాన్న అక్కడ దూరంగా ఎందుకో మన దగ్గర పెట్టుకుందాం చివరి కాలంలో అని ఇంట్లో పెట్టుకోవడమో, ఇదేది వాడుకోలేదు యోసేపు. ఫరో ఇంటికి తండ్రిగా, ఐగుప్తునకు ఏలికగా, ప్రభువుగా ఉన్నటువంటి స్థానంలో నుండి, తన వద్దకు వచ్చిన ప్రతి వాడికి అన్నదాతగా నిలబడ్డ స్థానంలో నుండి గోషెను రాష్ట్రంలోని ఇరుకు సందుల్లోనికి రాజరథం వేసుకొని ఇద్దరు కుమారులు వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెళ్ళిపోతున్నాడు. బహుశా ప్యాలెస్లో పెరిగినటువంటి యోసేపు కుమారులకి ఇటుకలు చేసి, ఇటుకలు ఆరబెట్టి, ఇటుకలు కాల్చే ఆ బురద, అడుసుమట్టి, పొగ, ఓక ఉండే ఆ వాతావరణం తెలిసి ఉండకపోవచ్చు. డాడీకి టోలోడు కూర్చున్నాడు, రథంలో వెళ్తున్నారు. Dad, where we are going? We're going to see Grandpa. Okay, we would like to see him. వెళ్తున్నారు. సడన్గా సిటీ దాటిపోయి ఎక్కడ పడింది బండి? గోషెన్ రాష్ట్రం. Dad, this is not clean. Let us go back. Be patient. Don't talk. చలో వెళ్ళిపోతుంది బండి. తీరా ఒక దగ్గరికి వెళ్ళాక ఆ ఇరుకు వీధుల్లోనికి రథం వెళ్ళడం లేదు. దిగండి రాని చెప్తే, డాడీ ఈ మురికిలో మేము నడవాలా ఇప్పుడు? చిచ్చి మేము నడము. నోరు మూసుకొని రండి. భయంకరమైన ట్రాఫిక్లో చెరుకో పిల్లలను చేతిలో పట్టుకొని రోడ్డు దాటించడానికి ఇబ్బంది పడే సగటు తండ్రిలాగా ఆ మురికి వీధుల్లో పడి కొడుకులు వేసుకొని పట్టుకుపోతున్నాడు. ఓ చిన్న గృహంలో యాకోబు ఉన్నాడు. అయ్యా యోసేపు వచ్చాడయ్యా అని చెప్తే, యోసేపు వచ్చాడని తెలిసి బలము కూడా తీసుకొని లేచి కూర్చున్నాడంట. ఎవరో? యాకోబు. కూర్చోగానే, మీరు చదువుకోవాలంటే చదువుకోండి తర్వాత 48, 1, 12, 18. ఓకే, ఎల్లంగానే చేసిన పని అని తెలుసా? ఇద్దరి కొడుకుల్ని ఆయన కాళ్ళ మీద పడేశాడు. ఎవరి కాళ్ళ మీద? తన పిల్లలకి అన్నం పెట్టుకోలేని ఒక తండ్రి, కరువులో పోషించుకోలేని తండ్రి, మరొక దిక్కు లేక అందరినీ వేసుకోవాలంటే 70 మందిని వలస వచ్చేసిన తండ్రి, గత అనేక సంవత్సరములుగా ఐగుప్తులో ఏలని వారి కటాక్షముతో గోషెన రాష్ట్రములో చిన్నగా బతుకుతున్న తండ్రి, ఐగుప్తుని ఏలుబడి చేస్తున్న మహారాజు పిల్లల్ని తీసుకొచ్చి ఏం చేశాడు? యాకోబు కాళ్ళ మీద పడేశాడు. పిల్లగాళ్ళకి ఏం అర్థం అవట్లేదు. జస్ట్ బౌ డౌన్ బిఫోర్ గ్రాండ్పా, హీ విల్ బ్లెస్ యూ. యాకోబు యొక్క ఆశీర్వాదపు బలం ఏంటో తెలిసినోడు యోసేపు. నాన్న నా కుమారులను ఆశీర్వదించవా, నువ్వు చనిపోకముందు నా బిడ్డలను దీవించాలి నాన్న అంటే, అదే నాన్న నువ్వు ఆశీర్వదించబడ్డవాడివి, నువ్వు ఫలించే కొమ్మా, నువ్వే ప్రపంచానికి ఒక ఆశీర్వాదం ఉన్నవరా, ఫరో ఇంటికే తండ్రిగా దీవెనగా ఉన్నావు నాన్న. నేను పిల్లలకి అన్నం పెట్టుకోలేక ఈ పంచన చేరినోడిని నేను ఆశీర్వదించడం పెట్టినానా అంటే, నాన్నగారు నేను ఎంతమందికి ఆశీర్వాదంగా మారినా ఈ ఆశీర్వాదానికి కారణం నువ్వు చేతులు వచ్చటం. నువ్వు నా మీద ఉన్న అభిషేకాన్ని గుర్తుపట్టావు, నా మీద ఉన్న దర్శనాన్ని చూసావు. చిన్నప్పుడే నాకు ప్రత్యేక రంగి కుట్టించావు. నన్ను అందరిలో ఒకళ్ళ చూడలేదు నువ్వు. వీడి మీద దేవుని ఆత్మ ఉంది, వీడి మీద దేవుని కృప ఉంది, వీడి మీద ప్రత్యేకమైన ఏర్పాటు ఏదో ఉందని ఏ తండ్రి అనే పిల్లలందరినీ సమానంగా చూస్తాడు, కానీ యాకోబు మాత్రం వీడికి ప్రత్యేక రంగి కుట్టించాడు. అది పక్షపాతం కాదు, భౌతికమైన వేర్పాటు విధానం కాదు, కేవలం రాఖేలు మీద ఉన్న పిచ్చి ప్రేమ కాదు. యాకోబు మీద ఉన్న, యోసేపు మీద ఉన్న దర్శనాన్ని, ఆ వరాన్ని చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు చేతులు ఉంచబట్టే
ఇస్తాకు వచ్చాను నాన్న, నువ్వు చనిపోకముందే అదే చేతులు నా బిడ్డల మీద ఉండాలి. కౌలించుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. 12వ వచనం ఉంటుంది, పిల్లలిద్దరిని లాగి యోసేపు సాష్టాంగ పడిపోయాడు. ఆ సీన్ ఒక ఎంపరర్ పొజిషన్లో ఫరోని రబ్బర్ స్టాంప్గా మార్చేసి, యోసేపు సెలవు లేకుండా ఫరో ఇంటి వరకు కూడా చెయ్యి ఎత్తడానికి లేదండి. ఫరో కొడుకు ఒకవేళ చెయ్యి సరదాగా వెళ్ళకంటే అడిగి ఫైన్ వేయచ్చు. యోసేపు నడకుండా చెయ్యి ఎందుకు ఎత్తేవరు పని. అంత పొజిషన్, అంత పవర్లో ఉన్నాడు. అలాంటి వాడు చేంజ్ చేస్తాడు తెలుసా. నాన్నగారు నన్ను ఆశీర్వదించండి అంటే యాకోబు దుఃఖం ఆగదు. ఏంటి నాన్న ఇది? లేదు నాన్నగారు, మీరు వెళ్ళిపోతే నా మీద చేతులుంచి వారెవరు ఉంటారు? చాలామందికి దైవజనులు తండ్రులు వెళ్ళిపోయాక కానీ సోయిరాదు. చాలామందికి వెళ్ళిపోయాక కానీ సోయిరాదు. కానీ యోసేపు ఈ విషయంలో చాలా మంచి కుమారుడు. నాన్న, నువ్వు కొనిపోబడకముందు, వెళ్ళిపోకముందే నా మీద చేతులుంచవా? విల్ యూ ప్లీజ్ బ్లెస్ మీ? యాకోబు చేతులుంచాక, నాన్న నా కొడుకులిద్దరిని కూడా దీవించవా అని మళ్ళీ తీసుకొస్తాడు. యాకోబు కుడి చేతి కిందకి పెద్ద కొడుకుని, ఎడం చేతి కింద చిన్న కొడుకుని తీసుకొస్తే అక్కడ తెలివిగా జ్ఞానంగా అని రావాలి, కానీ తెలుగు తర్జుమాలో యుక్తిగాని వచ్చింది. దట్ ఇస్ నాట్ రైట్ వర్డ్ ఫర్ దాట్. యుక్తి అన్నది మంచి పదం కాదు. విత్ ద డివైన్ విజ్డమ్ Jacob did that. That's not a trick, you know. That's the Holy Spirit, God's wisdom. యుక్తి అన్న పదం నాకెంతో మంచి నచ్చదు, ఇష్టం కాదు. సరే, నా మాటకి ఏముందిలే. కానీ ఇటువైపు చిన్నోడి మీద కుడి చేయిని ఎట్టు పెట్టాడండి చేతులు. యోసేపు అల్లాడిపోయి, అది యోసేపుకి ఇష్టము కాకపోయినట్టు రాస్తాడు అక్కడ. యోసేపు అల్లాడిపోయి, నాన్న అది కాదు నాన్న, వీడి పెద్దోడు నాన్న, వీడి పెద్దోడు నాన్న. ఎందుకని? యోసేపు కళ్ళు యాకోబు కళ్ళు కనపడతలా, అతను చూడలేకపోతున్నాడు. చూపు మందగించిపోయింది. తెలియక ఎలా పెట్టాడు అనుకుంటే అప్పుడు అంటాడు యాకోబు, చిన్న స్వరం, దుఃఖ స్వరం గంభీర స్వరంగా మారిపోయింది. మై సన్, ఐ నో అండ్ ఐ నో. నా కుమారుడా, అది నాకు తెలియను. ఇది వెళ్ళి చూపు కాదు, కనబట్టలేదన్న పేరు తప్ప. కనబడ్డాది కాదు అసలు ముఖ్యం. బ్రహ్మాండంగా చూడగలిగితే కూడా అది పాయింట్ కాదు అసలు. అక్కడ ముఖ్యమైన వ్యవహారం ఏంటి తెలుసా? ఈ చూపుతో కనబడేది కాదు, ఆత్మలో చూడగలగటం. ఒక ఆత్మీయ తండ్రి స్థాయి ఏంటి తెలుసా? ఒక ఆత్మీయ తండ్రి స్థాయి ఏంటి తెలుసా? తన కుమారుల మీద దేవుని ఏర్పాటు ఎవడి మీద ఉందో, దేవుని హస్తం ఎవడి మీద ఉందో ఆత్మలో చూడగలగాలి. ఊరక నేను ఆత్మీయ తండ్రిని అనుకుంటే ఉపకారం ఏముంది? స్పిరిచువల్ ఫాదర్ ఈజ్ ఎ పర్సన్ who is able to see God's hand upon the children of God. ఆత్మలో చూడగలిగిన స్థాయి ఉందా? అది యోసేపులో చూశాడు. ఇక్కడ ఎఫ్రాయిం చూస్తున్నాడు, చెయ్యి తీసుకొచ్చి పెడుతున్నాడు. నా డాడ్ అది కాదు డాడ్ అంటే నాకు తెలుసు. కంగు తింటాడు యోసేపు ఒకసారి, మై సన్ ఐ నో దాట్. సరే నాన్న, చెయ్యిట్టు పెడతాడు. డాడ్ అది కాదు డాడీ, ఇది పెద్దోడు డాడీ. నాకు తెలియను నా కుమారుడా, నాకు తెలియను నేను అంటున్నాను. మన పట్ల దేవుని ఏర్పాటు ఏంటో చూసి, మన మీద ఉన్న దేవుని ఉద్దేశం ఏంటో చూసి, ఆ ఏర్పాటు ప్రణాళికతో నెరవేరాలని మన మీద చేతులుంచి ఆశీర్వదించే తండ్రులు లేకపోతే ఎట్లా? ఆ విలువ ఎరిగిన వాడు కనుక యోసేపు పరుగులెడుతున్నాడు. ఎక్కడ ప్యాలెస్లో నుంచి గోషను మురికి వీధుల్లోకి వస్తున్నాడు. ఆ అడుసుమట్టి, ఆ ఓక, ఆ బంక, పొగ, ఆ గుడిసెలు ఏవి అతని దృష్టిలోకి రావట్లా. మై ఫాదర్ మస్ట్ లే హిస్ హ్యాండ్స్ అపాన్ మీ అండ్ ఈవెన్ అపాన్ మై చిల్డ్రన్. నేను ఒక్క మాట అంటాను,
ఎవరికైనా నిండు మనసుతో దేవుని ఏర్పాటును చూసి ఆశీర్వదించి ఒక తండ్రి లేకపోతే జీవితాలు బెనూనిగా ఉండిపోతాయేమో, దుఃఖపుత్రులుగానే బతుకు ఇడవలసి వస్తుందేమో, వాళ్ళు ఎప్పటికీ బెన్యామీన్లు అవ్వరేమో అని ఒక దిగులు దుఃఖము కలిగి, సంఘ కాపరులారా, మీ చేతికి అప్పగించబడ్డ బిడ్డల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చే ఆత్మీయ తండ్రులు మీరు అనే బాధ్యతను జ్ఞాపకం చేస్తూ, మీకైనా మిమ్మల్ని దీవించే ఒక తండ్రి ఉండడం అవసరమేనని జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. భవిష్యత్తు కొరకు మమ్మల్ని అభిషేకించే, భవిష్యత్తు సేవను చూసి మిమ్మల్ని ఏర్పాటు చేసే ఒక తండ్రి యొక్క ప్రత్యక్షత కలిగిన వాళ్ళు కావాలి. అది మీకు, మీ సేవకి, నాకు, నా సేవకి అత్యంత ఆశీర్వాదకరం, అత్యంత ఆశీర్వాదకరం. ఇది నాన్న ఒక ఆత్మీయ తండ్రి ఎంత అవసరమో మీకు తేటగా అర్థమై ఉంటుంది. మీ ఆత్మీయ పిల్లలకు మీరు ఆత్మీయ తండ్రిగా మీ సేవలు అవసరం. మీకు భవిష్యత్తు సేవ కొరకు సిద్ధపరిచే, అభిషేకమును విడుదల చేయగలిగే తండ్రి కూడా మీకు అవసరం, నాకు అవసరం. ఏ స్థాయిలోనైనా ఇది అవసరం అనే సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడ్డాను. చెప్పండి, మనకు ఒక సరైన తండ్రి కావాలి అనండి, అనండి. మనకు ఒక సరైన తండ్రి కావాలి. పోనీ ఇంకా ఇండివిజువల్గా చెప్దాం, నాకు ఒక సరైన తండ్రి కావాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గర మోకరించి నెత్తిమీ చేయించుకోగలమా? మన బిడ్డలే ఎవరు పడితే వాళ్ళతో ప్రార్థన చేసేది కాదు నాన్న, తెలుసుకోండిరా, కంగారు పడి హస్త నిక్షేపం చేయించుకోబాకండి రా అని చెప్తాం. మనం ఎట్ట కోరుకుంటాం? నా మటుకైతే నాకు ఎవరు కనపడితే వాళ్ళ దగ్గర మోకరించి ప్రార్థన చేయించుకోవాలనిపించదు. వారికి ఆత్మీయతలో ఆ స్థాయి ఉంటేనే కదా. వీరి చేతులు ఉంచితే నా మీద అభిషేకం పెరుగుద్ది అనుకుంటేనే కదా. లేనిపోని ఆల బలహీనతలు మనకి ఇంపార్ట్ అవుతే దరిద్రం అనుకుంటే ఎందుకు చేయించుకోవాలా? చాలా మందికి తెలియక ఎవరు దైవజనులు కంటే వాళ్ళ దగ్గర మొక్క ప్రార్థన చేయించుకుంటారు. వద్దు, అట్లా చేయకూడదు. నేను సాగదీసే ఉద్దేశంతో లేను, కానీ ఒక మాట చెప్పాలి. ఈ తరంలో, ఈ కాలంలో ఏ దైవజనుడికైనా తన మీద చేతులుంచి ఆశీర్వదించే ఒక సరైన తండ్రి కావాలి. ఈ తరంలో ప్రతి దైవజనుడు తన బిడ్డల భవిష్యత్తును ఆశీర్వాదకరంగా మార్చగలిగిన, కన్నీటి ప్రార్థనాత్మ కలిగిన తండ్రి ఉండాలి. రెండు మాటలు కూడా సీరియస్గానే తీసుకున్నారని నమ్ముతున్నాను నేను. తీసుకున్నారా? ఇక మూడో మాట చెప్పారేమండి, ముచ్చటగా మూడు చెప్తే బాగుంటుంది అంటారు కదా, దాంతో వెళ్ళిపోదాం మనం. మూడో మాట ఏంటంటే, ఒక తండ్రిగా చెప్తున్నాను, సరైన తండ్రులు కావాలి, సరైన తండ్రిగా బ్రతకాలి అని చెప్పినటువంటి నోటితోనే చెప్తున్నాను, సరైన కుమారులు కూడా కావాలి. ఈ తరంలో ఈ సమతూకం బాగా లోపిస్తుంది. సరైన తండ్రులు ఉంటే సరైన కుమారులు ఉండటం లేదు. సరైన కుమారులకేమో లూకాసు సువార్త 15లో మంచి తండ్రి అయిన, కానీ ఆయనకి మంచి కొడుకులు కాదు, ఇద్దరు కూడా కాదు. వెళ్ళిపోయినోడు మంచోడు కాదు, ఉన్నవాడు కూడా మంచోడు కాదు. ఇద్దరు తండ్రి సంతోషంలో పాలు పొందిన వాళ్ళు కాదు, ఇద్దరు తండ్రి దుఃఖానికే కారకులు. కానీ దావీదు లాంటి మంచి కుమారుడికి మంచి తండ్రి లేడు. అటు యెషయి కానీ ఇటు సౌలు కానీ తండ్రి ప్రేమను పంచిన వారు కాదు. ఈ తరములో ఈ సమతూకం లోపిస్తుంది.
దైవజనుల కొరకు ప్రార్థన చేసే ఒక భారం ప్రభు నాకు ఇచ్చినప్పుడల్లా ఈ పాయింట్ కూడా నా కళ్ళ ముందుకు వస్తుంది. మంచి తండ్రి లాంటి దైవజనులు ఇవ్వండి అయ్యా. మంచి తండ్రులకు మంచి కుమారులను కూడా ఇవ్వండి అయ్యా. ఇద్దరు కుమారులు, ఒకడు తప్పిపోయాడు, ఒకడు మంచోడు అనుకుంటాడు. ఉన్నోడు కూడా ఏం సుఖం ఇచ్చాడు, ఆడు ఏడిపించినోడే. ఇంకా నాదైన శైలిలో చెప్పాలంటే తప్పిపోయిన కుమారుడి కోసం ఎప్పుడు రోడ్డు ఎక్కలేదు ఆయన. వాడు వచ్చేదాకా ఎదురు చూశాడు, కానీ పెద్ద కుమారుడి కోసం రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. వాడిని బతిమాలకు లోపల తేవాల్సి వచ్చింది. ఎవడు మంచివాడిగా సంఘానికి కనపడుతుంటాడు వాడు ఎక్కువ ఏడిపిస్తుంటాడు. చల్లారిపోయి దిగజారిపోయి రోడ్డు మీదకి వెళ్ళిపోయిన వాడు వాళ్ళకంటే కానీ కుదురుగా సంఘంలో ఉండి ఏడిపించే బిడ్డలు పోళ్ళు మంది ఉంటారు. సంఘ కాపురులకు మాత్రమే అర్థమయ్యే దుఃఖం అది. స్వార్థికులకి, ప్రవక్తలకి బహుశా ఆ పెయిన్ తెలియకపోవచ్చు. ఓ కాపురికైతే ఆ దుఃఖం బాగా అర్థమైంది. ఈ రోజున నేను మీ దృష్టికి తీసుకొస్తున్న మాట వినండి. సరైన కుమారులు కావాలా వద్దా? ఆమేన్. మీరు ఆత్మీయ తండ్రులు కదా, మీకు సరైన కుమారులు వద్దా? మీరు ఒక తండ్రి కుమారులే కదా, మరి మీరు సరైన కుమారులేనా? ముఖం పట్టుకొని ఇలా అడుగుతున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని ప్రశ్నించాలనో మీరు చెయ్యి పైకెత్తాలనో నేను కోరుకోవట్లేదు. నీ అంతరంగములో ఈ ప్రశ్న ఉండటం మంచిదనిపించి నీ ముందు పెడుతున్నానంతే. ఒక పచ్చి నిజాన్ని మనం ఒప్పుకుందామా? మనం విత్తని దానిని కొయ్యలేం కదా. వాట్ ఎవర్ మ్యాన్ సోస్ దట్ షల్ హి రీప్. మనుషుడు ఏది విత్తుతాడో, అపనమ్మకాన్ని, స్వచిత్తాన్ని, అవిధేయతను, తిరుగుబాటును విత్తి వీర విధేయతను, నమ్మకత్వాన్ని ఎట్లా కోసుకుంటాం మనం? అందుచేత సరైన కుమారులు కూడా ఉండాలి అనండి. నేను రెఫరెన్సులతో పని లేకుండా చెప్పేస్తాను, ఎక్కువ టైం తీసుకోకుండా. నేను ఈ విధంగా చెప్పటం ద్వారా నా భారాన్ని పంచుకుంటున్నాను తప్ప మీకేం బోధించడం లేదు. మీరు ఆలోచించండి ఒక్కసారి. అబ్రహాము ఇస్సాకుల బంధాన్ని మీరు చూస్తే గొర్రె పిల్ల ఏది అంటుంటే దేవుడు చూసుకుంటాలే నాన్న అని చెప్పి బలిపీఠము కట్టి కట్టెలు పేర్చి ఇక గొర్రెపిల్ల రావడమే తరువాయి అన్న దశలో టక్మని కాలు చేతులు గట్టి బలిపీఠం పెట్టి కత్తి పైకి ఎత్తితే ఏ కొడుకైనా ఫీల్ ఎట్టుంటుంది? అదేం నానా నీ మనసులో ఇదే కనుకుంటే ఇంటి దగ్గర చెప్పొచ్చు కదా, ఇన్నిసార్లు అడిగినప్పుడైనా చెప్పొచ్చు కదా. నన్ను ఏమార్చి నన్ను మాయలో పెట్టి నా చేతులతోనే రాళ్ళు పేర్పించి నా చేతులతోనే కట్టెలు మోపించి నన్నే బలిస్తావా? నువ్వు తండ్రివేనా? నీకు అసలు మనస్సుందా అనే ప్రశ్న నోటికి రావాలి. కనీసం ప్రశ్నార్థకమైన ఫేస్ అన్న పెట్టాలి భూమి మీద ఎవడైనా. అసలు అదేమీ లేకుండా అప్పగించుకున్న వ్యక్తిగా బైబిల్ ఇస్సాకును మనకు పరిచయం చేసింది. నా స్టడీ బైబిల్లో నేనేం రాసుకున్నాను తెలుసా? తన బలిపీఠమునకు తానే రాళ్ళు కట్టెలు పేర్చుకున్నటువంటి విధేయుడు, సమర్పణ గలవాడు ఇస్సాకు అని రాసుకున్నా. ఆ మాట చదివినప్పుడల్లా సమర్పణ మన సొంతంగా కడుపులోంచి రావాలి అనే మాట నాకు గుర్తొస్తుంటుంది. మొదటి అతనికి పెళ్లి సంబంధం చూసేటప్పుడు బాబుని తీసుకెళ్ళు అని చెప్పాడు ఎలియాజర్కి. బాబుని తీసుకెళ్ళదు, నువ్వే తీసుకురా అన్నాడు. ఆ చిన్నది నీ వెంట వచ్చటకు ఇష్టపడితే సరే, ఇష్టపడకపోతే ఇక నీకేమి ఇబ్బంది లేదు, ఈ నిబంధన నుంచి నువ్వు బయటపడతావు అన్నాడు కదా. యాక్చువల్గా ఏమనాలి? బాబు గారికి నచ్చితే సరే, నచ్చకపోతే మరి నీ తప్పేం లేదు, పంపించేయాలి. ఎలియాజర్కి అప్పగించినప్పుడైనా, బాబును తీసుకెళ్ళొద్దని చెప్పినప్పుడైనా, బాబుకు నచ్చాలి అన్న పదం చెప్పనప్పుడైనా అబ్రహాముకి ఏంటి తెలుసా నమ్మకం? నా కుమారుడికి స్వచిత్తం లేదు అని నమ్మకం. అవునా కాదా? అంటే సరైన కుమారులు కావాలనుకున్నాం కదా.
ఇలాంటి కుమారులేగా మనకు కావాలి. మాట్లాడతలా అంటే మనం కూడా అలాంటి కుమారులమై ఉండాలి కదా. నేనేం మర్మంగా మాట్లాడట్లేదు కదా, తేటగా. మన హైదరాబాద్ భాషలో అయితే కుల్లా. ఆలోచించండి. ఇస్సాకు లాంటి సమర్పణ. 2, ఇస్సాకు లాంటి స్వచిత్తము బొత్తిగా లేని జీవితం. అరే పెళ్ళి కనీసం పర్సనల్ చాయిస్ ఉంటుంది కదా. అంతే, నాకేం నాన్నగారు ఎలా చెప్తారు, నాన్నగారు ఎవరిని తీసుకొస్తారు. అరే సరిదైపోయింది, అదైపోయింది. నాన్నగారు సరిపోయేదాకా భయంగా అక్కడక్కడ చోటు నక్కి బతికారు ఫిలిష్తీయులు. నాన్నగారు చనిపోయింది తెలవగానే ధైర్యం వచ్చేసింది ఒక్కొక్కడికి. అబ్రాం గారు లేరు. అబ్రాం అంటే ఎవరో? ఎంట పుట్టి అలవర్చబడ్డ 318 మందిని పట్టుకెళ్ళి యుద్ధములు చేసి రాజులనే సంహారం చేసిన వాడు, రాజులనే కాపాడినవాడు. అబ్రాం అంటే ఒక రేంజ్, రాజులకే రాజు అన్న పొజిషన్. అందుకనే తన భార్యను చనిపెడితే పాతి పెట్టుకోవడానికి 6x3 జాగా లేని వ్యక్తిని పట్టుకొని, హేతు కుమారులు మేము రాజులమే కానీ మీరు మా మధ్య మహారాజు అయి ఉన్నారు, మీకు ఇష్టం వచ్చింది తీసుకోండి సార్ అంటారు. ఆయన రేంజ్ అది. అలాంటి వాడు లేడు కాబట్టి ధైర్యం పర్లేదనుకొని అబ్రహాము వ్యవసాయం కొరకు తవ్వించిన బావులన్నీ రాత్రి పూర్తి చేశారు. అంటే ఇస్సాకు ఒక మెసేజ్ పంపారు, రేయ్ మాతో సంధికి రా, లేకపోతే లొంగిపో, లేకపోతే చంపేవతలు పారేస్తాం. పెద్ద ఆయన లేడు కదా ఒక ధైర్యం. కానీ ఇస్సాకు తిరిగి సరిగ్గా పంపాడు ఆన్సర్. ఎలాగా? తెల్లారేపాటికి మళ్ళీ వాళ్ళు పుడిచిన బావులన్నీ మరలా తవ్వించాడు. ఇస్సాకు సామాన్యుడు కాదు, రే సంగతి తెలుస్తా అనే ఆన్సర్ మాత్రమే చెప్పొచ్చు. అక్కడ రాసిన మాట ఆదికాండం 26లో మాట్లాడుతున్నాను. బావులన్నీ తవ్వించి తండ్రి వాటికి ఏ పేర్లు పెట్టినో అవే పేర్లు పెట్టాడంట. అవసరమా? కొత్త పేర్లు పెట్టుకోవచ్చుగా. పోని ఇస్సాకు తవ్వించిన బావులు అని పెట్టక మనసు లేకపోయినా, అబ్రాహాము కాలంలో తవ్వించిన బావులు ఫిలిష్తీయులు పోడ్చగా ఇస్సాకు మరలా తవ్వించను అని పెట్టొచ్చుగా. అసలు పేరు అవసరం లేదు. అబ్రాహాం కాలంలో ఏ పేరు ఉందో మళ్ళీ అదే శిలాఫలకం చేసి నమ్మకంగా పెట్టుకూర్చున్నాడు. స్వచిత్తము లేనివాడు, అసలు తనకు పేరు అక్కర్లేదనుకునేవాడు. ఈ రోజుల్లో మన కుమారులు అలా చూడగలమా? పేరు కోసం ఎంత తాపత్రయమో, ఎంత హడావుడి. నీ గొడవ మన అవసరమైతే చూడండి, దూషించావు, తిడతావు, కొడతావు, నీకు స్టేజ్ కావాలి, మైక్ కావాలి, పేరు కావాలి, ఒక ఐడెంటిఫికేషన్, ఒక రికగ్నైజేషన్ కావాలా. ఏంది ఇదంతా? వీళ్ళు పాపం చేయరు, తప్పుడు పనులు చేయరు, దేవుని కోసమే బతుకుతారు. కానీ తమదైన గుర్తింపు మాత్రం కోరుకుంటారు. కొడుకులే కానీ సాకులు కాదుగా. నేను చాలా సూటిగా తేటగా చెబుతున్నాను ఈ మాట. మనం మంచి కుమారులం అవ్వాలి, మనం మంచి కుమారులుగా ఉండాలి, మనకు మంచి కుమారులు ఉండాలి. ఓకేనా? ఇలా ముందుకెళ్దాం. ఇలా వెళ్ళిపోతుంటే ఎలీషా దగ్గర దాకా వద్దాం. ఎలీషా దాకా వస్తే ఎలీషా ఇంకా వ్యవసాయం చేస్తున్నాడని తప్ప, ఇంకా సేవకుడు రాలేదనే తప్ప, ఒక సేవకుడికి ఉండాల్సిన అవగాహన, జ్ఞానం అంతా ఎలీషా దగ్గర ఉంది. అటుగా వెళ్తే ఒక దుప్పటి మీద వేస్తే, ఏంటి సార్ దుప్పటి వేసారు, నాకు గిఫ్ట్గా ఇచ్చారా, ఉతికేసి పెట్టమంటారా, కొత్త దుప్పటి ఇమ్మంటారా? ఇలాంటి సండే స్కూల్ ప్రశ్నలు లేవు. దుప్పటి మీద వేస్తే దాని అర్థం ఏంటో నీకు తెలుసు. అయ్యా ఇంటికి వెళ్ళి మమ్మీ డాడీని ముద్దు పెట్టుకొని వచ్చేస్తాను సేవకు అన్నాడు. ఒక దైవజనుడు దుప్పటి మీద వేస్తే దాని అర్థం ఏంటో గ్రహించిన స్థాయిలో ఉండి దేవుని సమయం కొరకు పనిచేస్తున్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే ఒక సేవకుడి పాకం ఉంది. కానీ కామన్గా జస్ట్ ఒక బిలీవర్లా ఉంటాడు చర్చిలో సైలెంట్గా. నిజానికి అడిగి సేవకుడి పాకం ఉంది. దైవజనుడు ప్రతి కదలికి అర్థమవుద్ది. కానీ దైవజనుడు చెబితేనే చెయ్యాలి. అంతవరకు నమ్మకంగా పనిచేసుకుని బతకాలని ప్రార్థన చేయటం వస్తే, పాట పాడటం వస్తే, ఆరాధన చేస్తాం వస్తే, అసలు ఎవడు పాస్టర్ మనకు అర్థం అవుతుంది. ఈడాడవాడు ఎక్కువైపోతుంది. ఇట్లాంటి కొడుకులు తగలబడ్డారు మన పేనానికి. తగ్గి ఉంటాం రాదు, దాగి ఉంటాం రాదు. అబ్బే ఒక దైవజనుడు చెప్తే విన్నాను, అది నాది కాదు.
చాలా పెద్ద ఆయన. నన్ను అడిగారు, నాన్న సంఘం ఎంతమంది ఉంటారు ఏంటంటే ఇలా ఇలా చెప్పాను. అంతా ఉప్పుగాలేనా కరేపగ్గాలు ఉన్నారా అన్నాడు. నాకేమి అయ్యా అంటే ఏంటంటే చెప్తాను కూర్చో అన్నాడు. 50 లీటర్ల సాంబారు పెద్ద గిన్నెలో కాస్తున్నారు. ప్రారంభం నుండి అందులో ఉప్పు వేశారు. మరుగుతున్న దాంట్లో ఉప్పు రాళ్ళు పలా కరిగిపోయింది. సాంబార్ అంతటికి రుచి తెచ్చింది. ఇందులోంచి ఉప్పును తీయని అడుగు, తీయలేవు. నా ఉప్పు నాకు ఇచ్చే అంటే అవదేక. అది కలిసిపోయింది, కరిగిపోయింది, దానికి రుచినిచ్చింది, పాడవకుండా ఆపుద్ది. అది నాశనం అయిపోయి దాన్ని బతికించింది ఒక ముక్కలో చెప్పాలంటే. దాని పేరు ఉప్పు. ప్రారంభం నుంచి ఉన్నది, ఫస్ట్ నుంచి ఈ మంట మరుగు వేడి రకరకాలుగా సచ్చి సావులని చచ్చింది. అది అంత అయిపోయిన తర్వాత తాలింపులో ఇంకొక పెద్ద గిన్నె 50 కేజీలు గిన్నె పెట్టి అందులో లీటర్ నూనె పోసి గుప్పుడు కరివేపాకు ఎత్తే గోతులు ఎక్కడో అడుగుని ఉంటుంది. అది ఈ సాంబార్ పోతే అందరికన్నా పైకి వచ్చి కూర్చుంటుంది. అది ఉప్పేది, కరివేపాకేది. ఆయన అడిగాడు, మీ సంఘం అందరూ ఉప్పా కరివేపాకని. నాకప్పుడు ఆలోచనలు చేస్తే కొన్ని కరివేపాకులు కనపడుతున్నాయి. అమ్మో, నా చర్చలు కూడా కరివేపాకు ఉందయ్యా అంటే మరి అదేనా నా జారి చూసుకొని చెప్తున్నాడు. నాకు బోళ్ళు సంఘం ఉందని మురిసిపోతున్నాను. అప్పుడు దాకా అంత ఉప్పు కాదు. మొబ్బిడిపోయింది ఆ రోజు. నాకు జ్ఞానోదయం కలిగిన రోజు. అమ్మ నాయన, నా సంఘంలో ఉంటారు, ఐఎఫ్జీలో కూడా ఉంటారు కరివేపాకులు. సహజం, భూమి మీద ఎక్కడైనా ఉంటుంది. పరదేశే హద్దు, ఈ లోపు ఉంటాయి. కాబట్టి ఏమి చేయదు, కరివేపాకును ఏరువేయదమా అట్లన రాదు. అదే అందం ఉన్నాయి. కానీ దానికి ఎన్ని ఫోటోల్లో పడ్డా దాని బతుక్కి ఉప్పు స్థాయి దానికి ఉండదు. దానికి అంత సీన్ లేదు, ఇంకెప్పటికి రాదు. తినేవాడు చక్కగా ఏరి పారేస్తాడు అంతే. ఉన్నాయి, ఏరేవాడు ఒకడు ఉన్నాడు, మనకెందుకు. నాకు చెప్తారు చాలా మంది, అయ్యారు మీరు కొన్ని గమనించుకోవట్లేదు, కొంతమంది నేరేనా అంటాడు. నేనే అదే పని ఎందుకురా, తినేవాడు ఏడతాడులే. ఉప్పునైతే ఎవడు తీయలేడు. ఉండని చెప్పండి, ఇప్పుడు మనం ఉప్పు అవుదామా కరివేపాకు అవుదామా? ఎందుకంటే మనకు ఉప్పు లాంటి పిల్లలు కావాలి కాబట్టి. సార్ మనం ఏం విత్తకుండా పని అవ్వదు సార్. చిన్నోళ్ళు పెద్దలు అందరికీ దండం పెట్టి చెప్తున్నా, సాధ్యం అవ్వదు. గాలిలో నుంచి కోసుకోవడం కుదరదు. ఏం కొన్ని డైలాగులు ఎట్లా రాసుకుంటానంటే, హేతువు లేని శాపం తగలదు అని ఉంటుంది కదా సావిత్రిలో. దాని కింద దీవెన కూడా అని రాసుకున్నాను. అది లలితలు చూసారని చెప్పలా, ఊరకని రావని. ఎందుకు వస్తాయి సార్ ఉత్తిన ఆశీర్వాదాలు? దానికి సంబంధించిన క్వాలిటీ ఏదో ఉండాలడా. ప్రభువుకి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి మా ఊరు సద్యాత్రాడు జాగ్రత్తగా. అప్పుడే దైవజనులు నాకు సైలెంట్గా సిగ్నల్స్ పంపుతుంటారు, అన్న టైం అయిపోయిందన్నా, మాకు ఇది ఒకటే కోటం కాదు, ఇంకా కోటాలు ఉన్నాయి కొన్ని. అట్లయిన భోజనమును రద్దు చేయదము, కానీ దీన్ని రద్దు చేయదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 సంవత్సరాలు ఎదురు చూపులు పెద్ద మనిషి, అంత గమ్ముకుని వదలబాకండి, తప్పు. ప్రియులారా, జాగ్రత్తకి ఒక్క మాట వినండి చాలు. మనకి ఇస్సాకులు కావాలో వద్దా? ఎలీషాలు కావాలో వద్దా? ఎలీషా అంటాడు, నాన్న నువ్వు ఇక్కడ ఉండరా, నేను వెళ్తాను. నన్ను ప్రభు రమ్మన్నాడు అంటే నేను కూడా వస్తా. నిన్ను రమ్మని లేదురా, అయినా వస్తా. నన్ను వెళ్ళమన్నాడు రా, నేను కూడా వస్తా. ఆగమని చెప్పానే, యెహోవా చెవుతో నీ చెవుతో నిన్ను విడువను. నన్ను అయ్యగారు వదిలేస్తే బాగుండని కోరుకునే బ్యాచ్ తగలబడ్డారు ఇవాళ రేపు. ఏడకెళ్ళి నన్ను చెప్తాను, నాకు సంఘం లేదా, నాకు పరిచయం లేదా, నాకు కుటుంబం ఉండదా, పద్దానికి పొద్దున్నెత్తే బయలుదేరరా అంటాడు. ఎన్నింటికైనా వస్తాం? మాకు సహవాసుకోవడం కూడా ప్రతి నెల పెడితే బాధపడే సేవకులు ఉన్నారు. అన్న ప్రతి నెల ఏడవుతాను, 3 నెలలకు ఒకసారి పెట్టు, ఛార్జీలు బోల్డ్ అవుతున్నాయి. దేవుని స్తోత్రం.
అందరికీ వందనాలు. వాస్తవాలు చెప్తున్నాను సార్. అరే వద్దంటే వచ్చాడు ఉందాం. పోనీ ఇంకో రివర్సల్ చెప్తాను. మిమ్మల్ని వద్దంటే మీ తండ్రులు వెంబడెత్తారా? పీపీ పొడుచుకొచ్చేది దెబ్బకి. అరే నన్ను వద్దన్నాడాయా, నేను ఎట్లా పోతాయిగా కథం. నన్ను పిలుచుకపోవాలి, నన్ను పిలవాలి. పోనీ పిలవకుండా నేనే పోయినా, నేను పోతే కూడా వద్దన్నాక అంత శరం లేనోనా? అమ్మా ఎన్ని టన్నులు ఉందిరా శరము. శరమని పనికి తండ్రి కొడుకుల దగ్గర సవాలు శరము రోషం అంటారు. పనికి మళ్ళీ ఫీలింగ్ నువ్వును. నీ తండ్రి కదరా నీ పనికి మళ్ళీ ఫీలింగ్ ఏంటి దరిద్రం అని. చవరికా ఇంకెవరి దగ్గర పోసుకొట్టా, నా దగ్గర ఏంటి? వద్దురా అంటాడు, వద్దంటే కూడా పోవాలి. అరే అప్పుడు ఏమన్నాడు, సర్లే రారా అన్నాడు. నెక్స్ట్ నాన్న బేతేలు అన్నాడు, యెహోవా జీవంతో నీ జీవంతో, సర్లే రా అన్నాడు. ఈసారి ఎరుకో అన్నాడు, యెహోవా జీవంతో నీ జీవంతో నేను విడువనే విడువను, సర్లే రా అన్నాడు. ఈసారి యోర్దాన్, అమ్మో యోర్దానా, నాకు ఈత రాదు డాడీ, మీరు వెళ్ళండి. యెహోవా జీవంతో నీ జీవంతో నిన్ను విడువనే విడువను. అప్పుడు అడుగుతాడు, ఏం కావాలరా నీకు, ఏం కావాలరా అంటే, ఆర్థికంగా నలిగిపోతున్నాను, ప్రతి నెల ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాను, కనీసం ఒక 50 దశంబకులు వచ్చిన బ్రాంచ్ నాకు ఇచ్చాయి, నమ్మకంగా చూసుకుంటాను దేవుని స్తోత్రం హల్లెలూయా. నువ్వు ప్రభునందు నిద్రిస్తే సమాధి ఖర్చులు మొత్తం నేనే పెట్టుకుంటాను. అప్పుడే టార్గెట్ పెట్టాడు ఈడెంత మంచి కొడుకు అయ్యా. నాతో అన్నాడు ఒకడు, అయ్యా నువ్వు చచ్చిపోతే కానీ మొత్తం నేనే చేసుకుంటాను అని. కూడా 10 ఏళ్ళు అయింది, ఆడు ఎదురు చూస్తున్నాడు. ఇంకా ఆడి సమర్పణను ఎప్పుడు చచ్చిపోతే పెట్టి చేయించి ఆడే పది పెడతాడంట. అదే అర్థం, అది అర్థం అదే. ఉన్నారు నన్న విచిత్రమైన కుమారులు భూమి మీద. నీకేం కావాలి కొడుక అంటే ఎలీషా అంటాడు, నీ ఆత్మ కావాలి. ఏమడగలేదండి. ఒక వరం కావాలో, ఒక సంఘం కావాలో, బ్రాంచీ కావాలో, పెద్ద పెద్దలతో పరిచయం కదా. ఆహాబు నువ్వు కేకెత్తో వస్తాడు కదా, ఒకసారి మా ఊడని కొంచెం పరిచయం చేయి. కొన్ని పరిచయాలు చేస్తే మేము కొంచెం ముందుకెళ్తాం అంతే. నీ ఆత్మ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రాణం ఆత్మ దేహం 3 ఉన్నాయిగా. నాకు లేవా అయింది మీకు? ఈ మూడిట్లో జఫన్య అంటే ఎవరు? శరీరమా ఆత్మే. ఇప్పుడు శరీరం ఇప్పుడు చచ్చిపోయింది అనుకోండి, ఇప్పుడు మోసస్ గారు చర్చలో చచ్చాను అనుకోండి, ఇక ఆయన డ్యూటీ తప్పదు, భూస్థాపన కార్యక్రమం బుధాన్ని వేసుకోవాలా. ఆయన చర్చి కాబట్టి స్థానిక సంకాపరి ఏమంటాడు, ఇంతవరకు మన మధ్యలో ఉన్న దైవజనుడు ఇకలేడు. మరి ఉన్నవాడు ఎవడు? ఉన్నవాడు జఫన్య నివసించిన ఇల్లు, జఫన్య ధరించిన కట్టె. జఫన్య కాదు, వెళ్ళిపోయినాడు జఫన్య. అంటే జఫన్య అంటే వ్యక్తి ఎవడంటే ఆత్మ, శరీరం కాదు. నీ ఆత్మ కావాలంటే అర్థం ఏంటి సార్? నాన్నగారు మీరు కావాలి నాకు, మీ వల్ల కలిగే ప్రయోజనాలు కాదు. ఇంత ఎంటబడుతున్నావు, నీకు ఏం కావాలంటే నువ్వు కావాలయ్యా. ఇలాంటి కుమారులు కావాలి. మనల్ని తప్ప మన వలన ఏమీ ఆశించని కుమారులండి, వద్దన్న వెంబడించే కుమారులు. ఇక కొత్త నిబంధనలోకి వస్తే తిమోతి గురించి ప్రస్తావించకుండా ఉండలేము. ఒక తండ్రికి కుమారుడు ఎలాగో సేవలు చేశాడో తిమోతి నాకు అలా చేశాడు అన్నాడు. కానీ నా దానికంటే ఎక్కువ ఇష్టం నాకేంటి తెలుసునా? తండ్రికి సేవలు చేయటం మాత్రమే కాకుండా నాకు ఇష్టం ఏంటంటే, అతడు నా ఇబ్బందులు ఎరిగియు నన్ను వెంబడించాను అంట. ఇప్పుడు నాతో ఎవరిని వచ్చాను అనుకోండి, ఐగారితో పాటు ఫ్లైట్లు వెళ్ళొచ్చు, ఐగారితో పాటు ఏసీలు వెళ్ళొచ్చు, ఐగారితో పాటు ఇన్నోవర్ కార్లు వెళ్ళొచ్చు అని పిల్లగాళ్ళు వస్తారు సరదాగా. అంకుల్ నేను వస్తాను ఈ వారం మినిస్టర్ గారు చర్చిలో పిల్లగాళ్ళు చాలామంది ఎంటపడతారు. ఎందుకంటే అంకుల్తో ఉంటే ఇబ్బంది ఏముంది? అంకుల్ ఏ హోటల్ ఉంటాడో ఆ హోటల్లో ఉండొచ్చు, తిని తింటే తిన్నాడు, ఎలా తిరిసాడు మొత్తం కుడి చేతి పుత్రులుగా ఉంటే. పిల్లగాళ్ళకి అంత అమాయకులు ఎవరు లేరులే. వీళ్ళని అడుగుతారు నమ్మకంగా, వీళ్ళు వచ్చారు కదా అయ్యగారు ఏం తింటారంటే, ఆయన ఏం తింటారో మీరైతే పెట్టండి. ఆయన తినడానికి పచ్చడి పెడతావా అయింది, నువ్వైతే పెట్టు, ఆయన తింటాడు, వచ్చింది ఏది బయటికి వెళ్దాం. ఆ దృష్టిలో నేనే తిన్నాను ఉంటుంది.
కానీ సబ్జెక్ట్ వేరే. దేవునికి స్తోత్రం. ఎరా భోంచేశారంటే ఇక అంతా మిగిలిందే ఇంత తిన్నామయ్యా. అసలు మిగిలిందే నేను టచ్ చేశాను. అసలు అయ్యే సింహాలు. నాతో ఉంటే కలిగే భాగ్యము నెరిగి వచ్చిన కుమారులు ఉంటారు. ఊరికే సరదాగా నేను అందరూ అట్టంటోళ్ళేం కాదులేండి. కానీ పౌలుతో వెళ్తే ఏ ఊరిళ్ళ దెబ్బలు తగులుతాయి. పౌలుతో వెళ్తే పద్దాక స్టేషన్లో పడాలి, జైల్లో పడాలి, చావచిత కొడతారు, జైల్లో పెడతారు. ఇతనితో ఉంటే చావే అని ఎరిగి వచ్చారంట. 3 కొడుకులు మీ ముందు పెట్టాను. స్వచిత్తము అసలే లేని ఇస్సాకు. నాకు పేరు, నా తండ్రి పేరు నిలబడితే చాలని కోరుకున్న ఇస్సాకు. నెక్స్ట్ ఎలీషా. దైవజనుని వలన ఏ ఇతర ప్రయోజనం ఆశించని, దైవజనుని మాత్రమే కోరుకునే వ్యక్తి, వద్దన్న వెంబడించే వ్యక్తి. పిలవలేదనే మానేసే వాళ్ళు బోళ్ళు మంది ఉంటారు. వద్దని చెప్పాక వచ్చే వాళ్ళు ఎక్కడ ఉంటారు? నన్ను పిలవలేదన్నా, నిన్ను పిలవాలా? కొడుకు అయితే కూలడు అయితే కొడుకుని పిలుతువేంది అసలు? అసగట్టుకొని రావాలి నువ్వు అసలు. అది అయిపోయింది. ఇక తిమోతి కన్న తండ్రికి సేవ చేసినట్టే ఆత్మీయ తండ్రికి సేవలు చేశాడు. 2వది, ఇతనితో ఉంటే వచ్చే ఇబ్బందులు కష్టాలు ఎరిగి కూడా వెంబడించాడు. ఈ రోజున మనం అందరం ప్రార్థన చేయబోతున్నాం. ఆమేన్. ఏమని ప్రార్థన చేయబోతున్నాం? చెప్పండి. నాకు సరైన తండ్రి కావాలి అనండి. 2, నేను సరైన తండ్రి అవ్వాలి. 3, నేను సరైన కుమారుణ్ణి అవ్వాలి. నాకు సరైన కుమారులు కావాలి. ఈ 4 మాటలే ప్రార్థన చేద్దాం. ఎంతమంది ఇష్టంగా ఉన్నారు ప్రార్థన చేయడానికి? నా వైపు చూడండి ఒకసారి. నా వైపు చూడండి.